మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. గతించినటువంటి సోమవార దినం మొదలుకొని ఇప్పటి వరకు మీరు ఎక్కల చాటున మమ్మల్ని సజీవంగా నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఎన్నో విపత్తులు, ఎన్నో ఆపదలు, ఎన్నో తండ్రి దేవా ఆయా అపాయాలు కలిగినప్పటికీ తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు దేవా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీకు స్తోత్రములు నాయన. మేము ఎక్కడెక్కడ వారమో తండ్రి, అయినప్పటికీ తండ్రి ఆధ్యాత్మిక జీవితంలో మమ్మల్ని అందరూ కుటుంబముగా మీరు కలిపిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. మీకు స్తోత్రములు నాయన. అయ్యా, కొద్ది నిమిషాలు తండ్రి మీ సన్నిధిలో మేము కూడి మీ మాటలు వినుటకు గాను తండ్రి సిద్ధపడి ఉండగా తండ్రి వినగల చెవి మాకు దయచేయండి దేవా. తండ్రి మమ్మల్ని మరుగుపరచండి, మీ మాటలు మాకు బయలుపరచండి. మీ మాటల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మేము రుచి చూడడానికి గాను తండ్రి, మీ మాటల్లో ఉన్నటువంటి తండ్రి మీ మనస్సును మేము ఎరుగుటకు గాను తండ్రి మీరే మాకు సహాయం చేస్తారని నమ్ముచున్నాం తండ్రి దేవా. అయా, విస్తారమైనటువంటి మాటల కంటే తండ్రి శ్రేష్టమైనటువంటి 5 మాటలు, మరి శ్రేష్టమైనవి 5 మాటలు మీకు మంచివి అని చెప్తూ ఉన్నావు తండ్రి. కనుక తండ్రి మీకు ఉపయోగకరమైనవి అని చెప్తూ ఉన్నారు కనుక తండ్రి మీ శ్రేష్టమైనటువంటి మాటలను తండ్రి ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి తండ్రి మేము పరిశీలించుచుండగా తండ్రి మాకు అవసరమైనటువంటి అయా తండ్రి జ్ఞానమును మీరు మాకు ప్రసాదిస్తారని కోరుకుంటున్నాం దేవా. తండ్రి అయా, గడిచిన దినాలలో తండ్రి దేవా బలహీనపడినటువంటి నీ కుమార్తెను మా మధ్యలోనికి తోడుకుని వచ్చి సజీవ సాక్షిగా నిలబెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీరే మాతో మాట్లాడమని తండ్రి మీ స్వరాన్ని వినిపింపచేయమని కోరుకుంటూ మీరు మాట్లాడితే మా హృదయాలు తెరవబడతాయి తండ్రి, మా మనోనేత్రాలు తెరవబడతాయి కనుక తండ్రి మీరు మాత్రమే మాతో మాట్లాడమని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి గత వారం మనము దేని గురించి మాట్లాడుకున్నామంటే దేవుడు ఈ ప్రకృతిలో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను గురించి మాట్లాడుకున్నాం. అంటే ప్రకృతిని చూడగలిగితే దేవుని యొక్క మనసు ఏంటో మనకు తెలుస్తుంది. ప్రకృతి దేవుని ఆజ్ఞను ఎలా పాటిస్తుందో అన్న దాని గురించి మనం ఆలోచించాం. మన మాటని చిన్నపిల్లలే వినట్లేదండి, కానీ ప్రకృతి అంట దేవుని మాటకి ఇంకా భయపడుతూ లోబడుతుందంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక సముద్రము పొంగకుండగానంట ఆయనంట ఇసుకను సరిహద్దుగా పెట్టాడట. ప్రతి నక్షత్రానికి ఆయన పేర్లు పెట్టాడట. మనకు ఒక్కటి మాత్రమే మనకు తెలుసు, దాన్ని అరుంధతి నక్షత్రం అంటాం. ప్రతి నక్షత్రానికి పేర్లు పెట్టాడంట. మనకు అవసరమైనటువంటి వాటిని సృష్టిలో పెట్టాడంట. మన కొరకు సేవ చేయడానికి పెట్టి ఆ రోజు పెట్టినటువంటి దేవుడు ఈ రోజు కూడా దేవుని మాట జవదాటకుండా అవి పాటిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చదువుకున్నవాడు మాత్రమే తెలిసినవాడు అనుకుంటాం, కానీ ఈరోజు కాస్త కూస్త చదివినటువంటి వారికి కూడా, బైబిల్ చదువుతున్న వారికి కూడా ఈ యొక్క జ్ఞానమైనటువంటి విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే అంత గొప్ప జ్ఞానాన్ని దేవుడి బైబిల్ గ్రంథంలో రాయించాడు. అందుకనే ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని చాలా మంది చెప్తా ఉంటారు, సకల శాస్త్రాలని అధిగమించినది బైబిల్ అంటూ ఉంటారు. సకల శాస్త్రాలను అధిగమించింది ఏంటండి? బైబిల్. అందుకనే భక్తుడు అంటాడు, యెహోవా గ్రంథము పరిశీలించి చదువుకోండి. ఎందుకు పరిశీలించాలి అంటే ఇందులో ఏముంది? జ్ఞానం ఉంది. ప్రియమైన దేవుని వల్ల జ్ఞానం ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందంటే లోతుల్లోనే ఉంటుంది. ఏమంటే బంగారం ఎక్కడ దొరుకుతుందండి? రోడ్డుపై దొరకదండి. ఎక్కడ? భూమి లోపల గనుల్లో దొరుకుతుంది. సముద్రం లోపల వజ్రాలు దొరికినట్లుగా, లేకపోతే ముత్యాలు దొరికినట్లుగా ప్రియమైన దేవుని వారలారా జ్ఞానము కూడా ఎక్కడ దొరుకుతుందంటే ఇదిగో బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేయగా జ్ఞానం అనేది మనకే దొరుకుతుంది. ఈ జ్ఞానం వల్ల మనకేంటి అంటే ప్రియమైన దేవుని వారలారా ఇదే జ్ఞానాన్ని చెబుతున్నటువంటి శాస్త్రవేత్త గొప్ప జ్ఞాని అనుకుంటున్నాం కదా, అదే జ్ఞానాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో మన చేత చదివిస్తూ మనకి ఈ జ్ఞానాన్ని బట్టి నడుచుకుంటే మనం ఎలా ఉంటామో మనకి నేర్పిస్తున్నాడు. అందుకనే మన జీవితాలకు అవసరమైన మాటలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమని పిలుస్తూ ఉంటామంటే బ్రతుకు పుస్తకం అని కూడా అంటాం. ఏంటంటే ఇది బ్రతుకు పుస్తకం. అంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి మాటలు మన బ్రతుకులోనికి కానీ రాగలిగితే మన బ్రతుకు ఏమవుతుందంటే చక్కని త్రోవలో నడిపించుకోగలదు. కనుక దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో మనం నడిపించుకోగలదు. గత వారం మనం మాట్లాడుకున్న విషయాలు ఏంటి అంటే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు. ప్రియమైన దేవుని వల్ల అట్టిది ఒకడు ఒక పని చేశాడు అంటే మరొకడు చేసినదే చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు చేసింది ఎలాంటిదంటే దేవుడు చేసింది మరి ఎవ్వరూ కూడా చెయ్యలేరు.
అది ఆశ్చర్యకరం. వింత అంటే అది, వండర్ అంటే అది. ఒకరు చేసింది మరొకరు చెయ్యకుండా ఉండాలి, అది వండర్ అంటే. దేవుడు అలాంటి అద్భుత కార్యాలు చేశాడు కనుక వాటిని గురించి మనం ధ్యానించుకున్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇక బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల జీవితాలను మనం చూడగలిగితే, భక్తులను చూడగలిగితే ఎలా ఉన్నారు అంటే చాలా భయము కలిగినటువంటి భక్తి కలిగిన వారుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటారు. చాలా మంది భక్తులు మనకి ఉన్నారు, కానీ మనకు కొద్ది మంది పేర్లు మాత్రమే తెలుసు. అబ్రహాము గారు మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఎలా ఉన్నారంటే వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే చాలా భయం కలిగినటువంటి భక్తి కలిగిన వారుగా ఉన్నారు ప్రియమైన దేవుని వారులారా. అంత భక్తి కలిగిన వారుగా ఉండి, శ్రద్ధ కలిగిన వారుగా ఉండి, దేవుని వెదికిన వారుగా వారు మనకే కనిపిస్తూ ఉంటారు. కనుకనే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఎలా చూశారు అంటే రుచి చూసి తెలుసుకున్నారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మనం ఏదన్నా ఒక పండు కొనాలంటే, ఒక కాయ కొనాలంటే మనకి దాన్ని చిన్న మొక్క ఇచ్చి మీరు రుచి చూసే కొనుక్కోండి అంటూ ఉంటారు వ్యాపారులు. మరి దేవుని విషయంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే యెహోవా ఉత్తముడని, దేవుడు ఉత్తముడని మీరు రుచి చూచి తెలుసుకోండి అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ఈరోజు మనం కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం. ఇంతకు రుచి చూసి మనం ఏం చేస్తున్నాం? మనము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులైతే తమ జీవితాల్లో వాటిని చూపించారు. ఇదిగో దేవుడు ఇంత గొప్పవాడు, దేవుడు ఇంత జ్ఞానమూర్తి, దేవుడు ఇంత ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, మా జీవితాల్లో చేశాడని వారు చెబుతున్నారు. ఈరోజు మరి అదే జ్ఞానాన్ని నేర్చుకుంటున్నటువంటి మనము, అదే భక్తిలో ఉన్నటువంటి మనము, ఆ దేవునికి భయపడుతున్నామని చెప్పుకుంటున్నటువంటి మనము మన జీవితాల్లో ఏమైనా చూపించగలుగుతున్నామా ప్రియమైన దేవుని వాళ్ళారా? నిజంగా బైబిల్ గ్రంథాన్ని కానీ మనం అనుసరించగలిగితే మన జీవితం ఎలా ఉంటుందంటే అండి ఒక ప్రత్యేకమైన జీవితంగానే ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ఇక్కడ మనం చూడగలిగితే ఇంతకీ బైబిల్ గ్రంథంలో దేవుని గురించి ఎంతగా తెలుసుకున్నటువంటి వీరు ఏమైనా చేశారా అంటే దేవుని కోసం ఎంతగా తెగించారో మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి అంశం యొక్క మరి పేరు ఏమిటంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని పనికై తెగింపు కలిగినటువంటి భక్తులు. ఎవరండి? దేవుని పనికై తెగింపు కలిగినటువంటి భక్తులు. అబ్రహాము గారు అంత గొప్ప పేరు సంపాదించాడు కదా, ఆయన ఏమన్నా తెగింపు కలిగిన వాడిగా ఉన్నాడా అంటే అబ్రహాము గారి యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే ఆయన జీవితం ఎలా ఉంది అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా ఎంత తెగించాడు అంటే నిజంగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఏది చెప్పాడో దాన్ని పాటించాడండి. దేవుడు ఏం చెప్పాడు అంటే మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా మీరు ఆతిథ్యం ఇవ్వడం మరవకండి అని చెప్పాడు. మరి అబ్రహాము గారు దాన్ని మర్చిపోయారా? తెగించి ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. నిజంగా అబ్రహాము గారి జీవితాన్ని మనం చూడగలిగితే అండి చాలా దూరంగా ఉండగానే అతిథులంట అతడు ఆతిథ్యం ఇచ్చాడు, అతడు సాష్టాంగ పడ్డాడని మనం చదువుకుంటూ ఉంటాం ఆది కాండంలో. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా దేవుని దగ్గర నుండి అతను నేర్చుకున్నది ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాట విషయంలో నేను ఎలా ఉండాలి అంటే నీరసంగా ఉండకూడదు, నేను ఎలా ఉండాలి అంటే బద్ధకంగా ఉండకూడదు, నేను ఎలా ఉండాలంటే తెగింపు కలిగిన వాడిగా ఉండాలి. నా దేవుడు నాకు ఏం చెప్పాడంటే ఆతిథ్యం ఇవ్వడం మరచిపోవద్దు అని చెప్పాడు. కనుక నేను ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు. అలా తెగింపు కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి అబ్రహాం అంట ఎరుగకనే ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడంట? దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చాడంట. ఎరుగకనే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చాడంట. మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం ఏంటి దీనివల్ల నాకు ఏమైనా ప్రయోజనం ఉందా, దీనివల్ల నాకు ఏమన్నా ఉపయోగం ఉందా అనుకుంటాం. కానీ దానివల్ల మనకి గొప్ప ఉపయోగం ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అబ్రహాము గారి యొక్క తెగింపును మనం చూడగలిగితే అతని యొక్క తెగువ మనకి ఏం సంపాదించి పెట్టింది అంటే అతనికి ఎంత అదృష్టం కలిగింది అంటే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చాడు. అతనికి తెలియదండి వచ్చిన వారు దేవదూతలని తెలియదు, కానీ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ విషయంలో తెగింపు కలిగిన వాడిగా ఉన్నాడు. వస్తున్నారులే, ఎవరో వస్తున్నారు, మన ఇంటికి వస్తున్నారా, ఎందుకు వస్తున్నారు, ఇవి ఏమి ఆలోచించుకోలేదండి. నా దేవుడు నాకు చెప్పాడు, నేను దాన్ని పాటించాలి అన్నటువంటి మనసు కలిగిన వాడిగా ఉన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే మనం చాలాసార్లు వాక్యము బోధించుండగా లేకపోతే ప్రకటించడానికి వెళ్ళినప్పుడు పాంప్లెంట్లో పైన ఒక హెడ్డింగ్ వేస్తూ ఉంటాం. ఏంటి అంటే పాటించు, ప్రకటించు అని చెప్తూ ఉంటాం. పరలోకానికి చేర్చు అంటే అబ్రహాము గారి జీవితంలో మనకి ఏం కనిపిస్తుందంటే అతడు పాటిస్తున్నాడు,
ప్రకటిస్తున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, పరలోకానికి వెళ్ళిన వాడుగా కనిపిస్తాడు, పరదేశికి వెళ్ళిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. మరొక భక్తుడిని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వర్లారా, బైబిల్ గ్రంథంలో మనం ఎవరిని చూసినప్పటికి కూడా ఒకనాడు ఇశ్రాయేలు యొక్క స్త్రీల విషయంలో కూడా చూసినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రసానులు అంటే ఏమని చెప్తున్నారంట, ఇశ్రాయేలు యొక్క స్త్రీలను గురించి వారు చాలా చురుకైనటువంటి వారు. కనుక బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఎట్టి రీతిగా ఉండాలి అంటే మీరు చురుకైన వారుగా, తెగింపు కలిగిన వారుగా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన మాట ఎలా ఉంటుంది, మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఒక్కడు ఉన్నప్పుడైనా, ఒంటరిగా ఉన్నప్పుడైనా, 10 మందిలో ఉన్నప్పుడైనా మన మాట ఎలా ఉండాలండి, అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. అయితే మనకి బైబిల్ గ్రంథంలో ఎజ్రా గారు కనిపిస్తూ ఉంటారు. ఎజ్రా గారి యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే, ఎజ్రా గారు జీవితము ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటుందో మనకు తెలిసింది. మనం అయితే చాలా ఫ్రీడమ్గా ఉన్నాం, కానీ ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే ఒక బానిసత్వపు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అలాంటి సమయంలో ఎజ్రా గారంట ఒక తెగింపు కలిగినటువంటి నిర్ణయం తీసుకుని ముందడిగి వేశాడు. ఏంటి అంటే, ఇదిగో దేవుడు చెప్పినట్లుగా 70 సంవత్సరాలు అయిపోతుంది కనుక మేము యెరూషలేమునకు వెళ్ళి పడిపోయినటువంటి మందిరాన్ని మేము తిరిగి కట్టాలి. ఈ మాట ఎంతో మంది ఇశ్రాయేలు ఉన్నారు అక్కడ, కానీ ఎవరి నోట వస్తుందంటే ఎజ్రా గారి యొక్క నోట వస్తుంది. ఎజ్రా ఎవరో తెలుసండి, ఒక శాస్త్రి. ఎవరండి ఆయన? ఒక శాస్త్రి అయినటువంటి ఎజ్రా నోటి వెంట ఏమొస్తుందంటే, ఇదిగో యెరూషలేములో పడిపోయి ఉన్నటువంటి మందిరాన్ని మేము తిరిగి కట్టాలి. నిజంగా ఎజ్రా గారి నోటి నుండి రాగానే రాజు యొక్క మనసు కూడా దేవుడు మార్చాడు. అంటే మనం ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలి అంటే, మరి తెగింపు కలిగిన వారుగా, చురుకైన వారుగా ఉండాలి అని మనకు కనిపిస్తుంది. ఇంకా బైబిల్ గ్రంథంలో ముందుకు మనం వెళ్ళగలిగితే ప్రియమైన దేవుని వర్లారా, ఒకనాడు మరి ఇశ్రాయేలు యొక్క స్త్రీలలో ఒక విజయాన్ని ఇచ్చినటువంటి ఆ స్త్రీ ఎవరంటే, ఒక శత్రువుని జయించినటువంటి స్త్రీ ఎవరంటే హేబేరు భార్య అయినటువంటి యాయేలు. ఈమె ఎవరంటే ఒక స్త్రీ అండి. ఒక స్త్రీ, మన స్త్రీ అనేసరికి బైబిల్ గ్రంథంలో ఉన్న మాటనే మనం ఆధారం చేసుకుంటాం. ఏంటి అంటే, స్త్రీలంటే బలహీనమైన ఘటాలు, అంటే ఘటము అంటే కుండ, బలహీనమైనటువంటి కుండ, కనుక మేము ఏమి చెయ్యలేము అనుకుంటాం. కానీ ఇక్కడ హేబేరు భార్య అయినటువంటి యాయేలును మనం చూడగలిగితే, ఈమె ఎంతో మంది స్త్రీలు ఉన్నప్పటికీ కూడా ఈమెంట శత్రువునంట ఏం చేసిందంట, హతమార్చిందంట. ఎంత తెగింపు కలిగింది, నిజంగా ఎంత తెగింపు కలిగినటువంటి స్త్రీగా మనకు కల్పిస్తుంది. ఆమె చేసినటువంటి ఆ చురుకైనటువంటి పని కంట ఏం జరిగింది అంటే, ఇశ్రాయేలుని తరుముకుంటూ వస్తున్నటువంటి ఆ శత్రువైనటువంటి వాడు చనిపోయినట్లుగా మనకి. సిసేరా నేల కూలిపోయాడంటండి. ఒక ఆజారుబహుడుగా ఉన్నటువంటి, యుద్ధశూరుడుగా ఉన్నటువంటి ఒక శత్రువు అంట తన ఇంటికి వచ్చినప్పుడంట ఆమె ఏం చేసిందంటే, ఇతడు నా శత్రువు అని గమనించింది, ఇతన్ని హతమారిస్తే మాకు జయం కలుగుతుందని ఆమె గ్రహించింది. చురుకుగా ఆలోచించింది, తెగింపు కలిగినగా ఒక గుడారపు మేకును తెచ్చింది, ఒక సుత్తి చేత పట్టుకుందంట, ఒక్కసారి శత్రువుని హతమార్చింది. ప్రియమైన దేవుని వర్లారా, అంటే మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు మనకి ఏమి నేర్పిస్తున్నారు అంటే, తెగింపు కలిగినటువంటి ఈ మగువ మనకు ఎలా కనిపిస్తుందో మనము కూడా అట్టి రీతిగా ఉండాలి. రేపు చేద్దాంలే, సాయంకాలం చేద్దాంలే ప్రార్థన, రేపు వెళ్దాంలే, పాటలు అయిపోయిన తర్వాత వెళ్దాంలే, వాక్యం టయానికి వెళ్దాంలే, ఇలా చాలాసార్లు అనుకుంటాం. మన మనసులో అనిపిస్తూ ఉంటుంది, లేచి మనం పాట పాడితే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. లేదులే, వచ్చే వారం పాడదాం, మనం వాయిదాలు వేసుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూడగలిగితే హిజ్కియా జీవితాన్ని కూడా మనం చూడగలిగితే, హిజ్కియా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, మరణం సమీపించి ఉన్నది అతనికి. ఎలాంటి పరిస్థితి అండి హిజ్కియాకి? మరణం సమీపించింది. ఒక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు హిజ్కియా. అలాంటి సమయంలో దేవుడు ఒక కౌరు పంపించాడు. ఎవరితోనూ? ప్రవక్త చేత కౌరు పంపించినప్పుడు, అయ్యా ఇదిగో నీ మరణకాలం ఆసన్నమైంది కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు దేవుడు నీకు మాట చెప్పమని చెప్పాడు అని చెప్పినప్పుడు హిజ్కియా అంట కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటున్నాడంట. అయ్యా, నేను నడిచినంత కాలము, నేను జీవించినంత కాలము నీ యొక్క సన్నిధికి ఏమైనా నేను మరి అబద్ధికుడిగా ఏమైనా జీవించానా? నీ మందిరానికి ఏమైనా దూరంగా బ్రతికానా? నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో
అని మరి ఎంత చురుకుగా అతడు కన్నీరు కారుస్తూ ఆ అవకాశాన్ని దాటిపోనివ్వలేదండి. వచ్చిన అవకాశాన్ని మనం కూడా ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు ప్రియమైన దేవుని వర్లారా. హిజ్కియా గారికి వచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోవాలి. ఎప్పుడైతే కబురు వచ్చిందో వెంటనేనంట గోడ తట్టు తిరిగంట ఆ మంచం మీద ఉండి కన్నీళ్లు కారుస్తూ, ఇదిగో నేనేం చేశాను అని నాకు ఆయుష్ కాలాన్ని ఇవ్వని అతడు ఏం ప్రార్థన చేయలేదండి. అక్కడ మనం చూడగలిగితే నేను చేసినవన్నీ గుర్తు తెచ్చుకో అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు వెంటనే ఎవరైతే చెప్పడానికి వచ్చారో ఆ వచ్చిన వ్యక్తి ఇంకా ఈ ఇల్లు దాటక మునిపే మరలా దేవుని మాట ప్రత్యక్షమయ్యి మరలా వెళ్ళి లోపలికి చెప్పు ఏంటో తెలుసా, మరలా 15 సంవత్సరాలు నేను ఆయుష్ కాలాన్ని హిజ్కియాకి పెంచాను. చూసారా, ఆ క్షణంలో అతడు ప్రార్థించకపోతే అతనికి 15 సంవత్సరాల ఆయుష్ కాలం పెరిగేది కాదు. కనుక ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, అవకాశం దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, కానీ జార విడుచుకోకూడదు. లోకంలో ఏదైనా ఇస్తున్నారు అనేటప్పటికీ, ఏదైనా పంచిపెడుతున్నారు అనేటప్పటికీ ఎంత తొందరపాటు కలిగి మనం వెళ్తామో ఆధ్యాత్మిక జీవితంలో కూడా అదే తొందరపాటు మనకు ఉండాలి. మీకు బాగా అర్థం కావాలంటే మన మధ్యలో మన చేతుల్లో ఎదుగుతున్నటువంటి పిల్లలు మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎదగట్లేదనుకోండి, ఎదుగుదల లేదనుకోండి, మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. ఎందుకు బాధపడతాం అంటే ఎన్ని సంవత్సరాలైనా ఎంత తిండి తిన్నా ఎదుగుతులేదేంటి అని బాధపడతాం. ఎక్కడెక్కడికో హాస్పిటల్కి తీసుకెళ్తాం, ఎదుగుదల నిమిత్తము మందులు వాడుతూ ఉంటాం. ఏమండి, మన చేతుల్లో ఉన్న బిడ్డలు ఎదుగుదల లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం కదా. మరి ఎన్నాళ్ళయిందండి మనం ఆధ్యాత్మికంగా మరలా జన్మించి ఎన్ని సంవత్సరాలు అయింది? మరి మనలో ఎదుగుదల లేకపోతే ఏమంటే సంవత్సరం అయిపోయిందండి ఇంకా అడుగులు వేస్తలేదండి కుమారుడు అంటూ ఉంటాం, బలం సరిపోవట్లేదు అంటాం. మరి మనము కూడా ఆధ్యాత్మిక జీవితంలో అడుగులు వేయలేకపోతున్నామంటే మనకు కూడా ఏమి లేదు, బలం సరిపోవట్లేదు. కనుక దేవుడు మనకు అన్ని విషయాల్లో కూడా చాలా సహాయం చేస్తున్నాడండి నిజంగా. మరి గత వారం ఎన్నో విషయాల్ని మనము ఆలోచించాం ప్రియమైన దేవుని వల్లరా. ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా మరి మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామంటే నిజంగా మరి అంది వచ్చినటువంటి అవకాశాన్ని మనము చేజార్చుకున్నట్లే ప్రియమైన దేవుని వల్లరా. కనుక దేవుని యొక్క పనికై తెగింపు కలిగినటువంటి వారుగా మనం ఉన్నామా లేదా అన్న దాని గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం ప్రియమైన దేవుని వల్లరా. అది నేను లోక సంబంధమైనటువంటి వాటి కోసం అయితే నేను చెప్పట్లేదు, అవి అక్కర్లేదు, వాటికి తెగింపు చేయనవసరం లేదు పెద్దగా. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు తెగింపు కలిగి ఉండాలంటే మనకు ఇవ్వబడినటువంటి ఆయుష్ కాలం ఎంతో మనకు తెలియదు కదండి. మరి ఇచ్చిన ఆయుష్ కాలంలో ఎంత వ్యర్థంగా గడిపేసామో కూడా మనకు తెలియదు. మన ఇష్టానుసారంగా బ్రతికేస్తాం. ఇంకా మిగిలి ఉన్న ఆయుష్ కాలం ఎంతో కూడా మనకు తెలియదు. ఇంకా మీకు అర్థం కావాలంటే మనం ఎక్కవలసినటువంటి ట్రైన్ టైం అయిపోయింది అనుకోండి, బస్సు టైం అయిపోయింది అనుకోండి, మనం ఇంకా జాయిగా సాని పెడుతూ వెళ్తామండి? లేదండి. మనం వెళ్ళవలసినటువంటి ఆటో ఇంటి ముందు ఆగిపోయింది అనుకోండి, మనం ఇంకా ఇంట్లో సర్దుతూ ఉంటామండి? లేదండి. మనం వెళ్ళవలసినటువంటి ఆటో రెడీగా ఉంది, మనం ఎక్కవలసినటువంటి ట్రైను టైం అయిపోయిందని ఎంత చురుకుగా మనం పరుగెత్తుతాం కదా. మరి మనకిచ్చినటువంటి ఆయుష్ కాలం కూడా చాలా మట్టుకు అయిపోయిందండి. ఇంకెంత ఉందో మనకు తెలియదు. అయినా ఉన్నదాన్ని కూడా బైబిల్ ఏమని చెప్తుందంటే మనకి అది నీటి మీద బుడగ వంటిది అని చెప్తుంది. బుడగ ఎంతసేపు ఉంటుందండి? నీటి మీద తేలినటువంటి బుడగ ఎంతసేపు ఉంటుంది? కనుక మన గుప్పిలతో పట్టుకునేటువంటి గాలి ఎంతసేపు ఉంటుంది? అవి ఎంతసేపు ఉంటాయో మన ఆయుష్ కాలం కూడా అలాంటిదే. కనుక వచ్చిన ఆటోను చూసి తొందరపడుతున్నాం కదా. మరి ఉన్న ఆయుష్ కాలం ఎంత ఉందో తెలియదు. కొద్ది ఆయుష్ కాలమే ఉంది, కొద్ది టైమే ఉంది. ఈ కొద్ది టైంలో మనం ఇంకా రేపు చేద్దాం ప్రార్థన, రేపు వాక్యాన్ని ప్రకటిద్దాం, వచ్చే వారం వెళ్దాము, పాటలు అయిన తర్వాత వెళ్దాము, వాక్యం స్టార్టింగ్లో వెళ్దాము, వచ్చే సంవత్సరం బాప్తిసం తీసుకుందాము, 31st బాప్తిసం తీసుకుందాము. ఇలా ఎన్నిసార్లు మనం అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం ప్రియమైన దేవుని వల్లరా. ఒకసారి ఆలోచించండి. మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వాటిని గురించే మనం ఆలోచిస్తేనే ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఎంత కోల్పోతున్నామో ఈరోజు మనకే అర్థమవుతుంది ప్రియమైన దేవుని వల్లరా. చూద్దామండి, మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళగలిగితే బైబిల్ గ్రంథాన్ని తెరిచి ప్రియమైన దేవుని వల్లరా, మార్కు సువార్త 15వ అధ్యాయము, క్రొత్త నిబంధనలో మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనాన్ని మీరు చూడగలిగితే, గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు
ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచుచుండువాడు. ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారంటే అరిమతయు యోసేపు. ఎవరంటండి? అరిమతయు యోసేపు. ఇతను ఎవరంట? బహు గొప్ప ధనవంతుడంట. ధనవంతుడు మాత్రమే కాదు, మంచి అధికారంలో ఉన్నటువంటి వాడు. మంచి అధికారంలో ఉన్నటువంటి వాడు అంటే ఈయన ఒక అధికారం ఏంటి, ఈయన కింద ఒక 50 మంది, ఒక 100 మంది ఉండొచ్చు. అంటే 100 మందికి అధికారం అన్నమాట. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అయితే అంత గొప్ప అధికారి అయినటువంటి ఆయన, గనుడైనటువంటి ఆయన ఇంకా ఎలాంటి వాడో తెలుసండి? ఆయన మంచి జ్ఞానము కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని బాగా పాటిస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి అరిమతయి యోసేపు అంట తెగించి వెళ్ళాడంట. తెగించి వెళ్ళాడని ఎందుకు స్పష్టంగా రాయబడింది అంటే, ఎందుకు నొక్కి రాయబడింది? ఆ మాట కూడా రాయాలా అంటే ఆ మాట కూడా రాయాలి. గాక అని ఉందనుకోండి, మరి అని ఉందనుకోండి, కాబట్టి అని ఉందనుకోండి, ఇవి కూడా మనం ఆలోచించాలి బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక తెగించి అని ఎందుకు రాయించాడంటే, అరిమతయి యోసేపు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నేర్చుకున్నది ఏ సమయం మీకు తెలుసండి? ఆయన ప్రకటించిన దినాలన్నిటిలో కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు యేసుక్రీస్తు వారు ఎక్కడెక్కడో ప్రకటిస్తూనే ఉండేవారు వాక్యం. కానీ ఏ రోజు కూడా అరిమతయి యోసేపు మనకి కనిపించడు, ఆ జనసమూహంలో ఆయన కనిపించడు. కానీ ఆయన తెగించి అంటే ఈ తెగువ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఈ చురుకుతనం ఎవ్వరు వెళ్ళట్లేదండి. యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడుతుంటే, ఆకాశానికి భూమికి మధ్య శిలువలో వేలాడుతుంటే, ఆ చనిపోయినటువంటి శవాన్ని మాకు ఇవ్వండి అని ఎవ్వరూ కూడా వెళ్ళి అడగలేదంట. అంతకుముందు ఆయన వాక్యాన్ని చెబుతుంటే 1000 మంది వెళ్ళారండి. ఎందుకంటే ఆయన రొట్టెలు పంచుతున్నాడు. ఆయన కేవలం 5 రొట్టెలు ఇస్తే చాలు, 5000 మందికి పైగానే వాటిని ఆశీర్వదించి అభివృద్ధి పరిచి పనిచేస్తున్నాడు. మాకు భోజనం ఖర్చు లేదు, ఏ ఖర్చు లేదు అని ఆయన వెంట తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. 1000 మంది ఉన్నారు. యేసుక్రీస్తు వారికి మొదటి శిష్యులు ఎంతమందో తెలుసండి? 70 మంది శిష్యులండి. చివరికి ఎంతమంది మిగిలారంటే 12 మంది మిగిలారు. అయితే అంత జనసమూహం ఆయన వెంట తిరిగినప్పటికీ కూడా శిలువ దగ్గరకు వచ్చంట ఈ శవాన్ని మాకు ఇవ్వండి అని తెగించి అడిగిన వారు లేరు. ఇకపోతే అరిమతయి యోసేపు అక్కడికి వెళ్ళి అడగడానికి ఆయన హక్కుదారుడైతే కాదు. ఎందుకంటే అందులోనే ఉద్యోగం చేస్తున్నాడు. ఒకవేళ తెగించి అడిగాడు అనుకోండి, ఆయన ఉద్యోగాన్ని తీసేస్తారు. నువ్వు అధికారువు కదా, నువ్వు దేవుణ్ణి నమ్మవలసిన, యెహోవాను నమ్మవలసినటువంటి నీవు ఈ యేసుక్రీస్తును కూడా నమ్ముతున్నావా? ఈయన ఏదో సరికొత్త బోధన చేస్తున్నాడు కదా, ఇలాంటి బోధన కూడా నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అని అడుగుతారు. కనుక అరిమతయి యోసేపు అసలు వెళ్ళనే కూడదు, కానీ తెగించి అని రాయించాడు. ఇంకా చెప్పాలి అంటే ధనవంతులైన వారు ఎవరు యేసుని వెంబడించలేదు. ఆ రోజు ఒక ధనవంతుడు వచ్చాడంట, సద్బోధకుడా నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే నేను ఏం చెయ్యాలంటే నీకు ఉన్నదంతా పనిచేసి నా వెంట రా అంటే ఒప్పుకున్నాడంటే ధనవంతుడు? లేదు, వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ధనవంతులైన వారు ఎవ్వరూ వెంబడించలేదు. ఇతను ఒక ధనవంతుడు, ఇతను మాత్రం శవాన్ని ఇమ్మని అడుగుతున్నాడు. అందుకుని అక్కడ తెగించి అని వ్రాయబడింది ప్రియమైన దేవుని వాళ్ళారా. అతడు తెగించి అంట ఇదిగో నాకు ఇవ్వండి అని అతడు చెప్తున్నటువంటి మాట మనకి కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈరోజు మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం కదా. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తెగించి ఒక మాటను మనం చెప్పగలుగుతున్నామా? ఒక గంట మెసేజ్ వింటున్నాం, అందులో ఒక్క మాటను మనం తెగించి చెప్పగలుగుతున్నామా ప్రియమైన దేవుని వాళ్ళారా? కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఉదయకాలం రావడానికి, మధ్యాహ్న కాలం రావడానికి యేసుక్రీస్తు వారి దగ్గరికి భయపడినటువంటి ఈయన ఎలా తెగింపు వచ్చింది, యేసుక్రీస్తు వారిని దేవుడని ఎలా ఒప్పుకున్నాడు, ఎప్పుడు ఒప్పుకున్నాడు అంటే నిజంగా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా ఆయన రహస్యంగా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాడు. రహస్యంగా వెంబడించకపోతే ఆయన ఉద్యోగం పోతుంది. రహస్యంగా వెంబడించకపోతే ఆయన కించపరుస్తారు. ఏంటి నువ్వు కూడా ఆయనకి శిక్ష వేయాలనుకుంటున్నటువంటి ఈ యొక్క రోమా వ్యవస్థలో ఉండి యూదుల మధ్యలో నువ్వు ఉండి నువ్వు ఏంటి అతనికి సపోర్ట్ చేస్తున్నావు అంటారు. కనుక అతడు ఎలా వెంబడిస్తున్నాడంటే రహస్యంగా వెంబడిస్తున్నాడు. మరొక మాటను కూడా మీరు చూడగలిగితే లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 51వ వచనాన్ని మీరు చూడగలిగితే అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును
వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. ఇక్కడ మనం చూడగలిగితే ఎవరి గురించి రాయబడిందంటే అరిమతయు యోసేపు, ధనవంతుడు. ఇంకా చాలా స్పష్టంగా లూకా గారు రాస్తూ, ఎందుకంటే అండి మామూలు వాళ్ళకి వైద్యుడికి చాలా తేడా ఉంటుందండి. మామూలుగా అయితే మనము ఏదో రోగం కలిగిన వ్యక్తి అని చెప్తాం మనిషిని చూసి, కానీ ఒక డాక్టర్ అయితే స్కానింగ్ చేసి ఎక్స్రే తీసి పలానా వ్యాధి ఉందని చెప్తాడు. ఇప్పుడు ఈ మాట రాసింది కూడా ఎవరు? వైద్యుడు రాశాడు, ఒక డాక్టర్ రాశాడు. ఆయనే లూకా గారు. లూకా గారు ఎవరంట? వైద్యుడంట. ఆ లూకా గారు ఎంత స్పష్టంగా రాశారు అంటే, ఈయనంట ఎలాంటి వాడు అంట, ఈయన సజ్జనుడు. ఎవరంటే ఈయన సజ్జనుడు, లోపం లేనటువంటి వాడు, సజ్జనుడు. ఇంకా ఎవరు అంటే నీతిమంతుడు. నీతిమంతుడు, సజ్జనుడు, నీతిమంతుడు. యేసుక్రీస్తు వారు సభలో ఆయనకు శిక్ష వేయాలని సభలోకి తీసుకొచ్చినప్పుడంట ఈయనంట వారి ఆలోచనలకు ఒప్పుకోలేదంట. యేసుక్రీస్తు వారికి శిక్ష వేయాలంటున్నప్పుడు అప్పటికి కూడా ఈయన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాడు, కానీ ఎలా ఉన్నాడు అంటే రహస్యంగా వెంబడిస్తున్నాడు. అందుకనే అందరూ ఈయనకు శిక్ష వేయాలి అంటున్నప్పుడంట ఈయన మాత్రం ఏమంటున్నాడు అంటే వారి ఆలోచనను, వారు చేసినటువంటి పనికిని సమ్మతింపక, సపోర్ట్ చేయట్లేదండి. అందరూ యేసుక్రీస్తు వారికి శిక్ష వేయాలంటే ఈయన అంటున్నాడు ఎందుకు శిక్ష వేయాలి, ఆయనలో ఏ లోపం కనిపిస్తుందని నిలదీస్తున్నాడు. అంటే ఎంత చక్కగా క్రీస్తు వారిని గురించి చెప్తున్నాడు అంటే క్రీస్తు వారిని వెంబడిస్తున్నట్లుగానే మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ చూడగలిగితే ఏమంటున్నాడంటే ఇదిగో ఆలోచన, వారు చేసిన ఆలోచనకు సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండేవాడు. అతడు వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి అతడు ఆ యేసుక్రీస్తు వారి యొక్క శవాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఎంత తెగింపు కలిగి ఉంది. రహస్యముగా వెంబడిస్తున్న వాడికి ఎంత తెగింపండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, ఏముంటుంది అంటే ఇదిగో నువ్వు గదిలో విన్న దానిని నువ్వు ఎక్కడ ప్రకటించాలి అంటే మేడల పైన ప్రకటించాలి. అంటే నువ్వు రహస్యంగా విన్న దానిని నువ్వు బహిరంగంగా ప్రకటించాలి. ఏంటి బహిరంగంగా ప్రకటించలేమండి, ఎందుకంటే ఆయనలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పడానికి ఏమైనా సరిపోతామండి? లేదండి. యేసుక్రీస్తు వారిలో కొన్ని పొరపాట్లు ఉన్నాయండి, ఎలా బహిరంగంగా చెప్పగలుగుతామండి అంటే లోపము లేనివాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు రుజువు చేయగలడని అని పలికినటువంటి, సవాలు చేసినటువంటి ఒకే ఒక్కడు యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రియమైన దేవుని వారలారా, అలాంటి ఆయన్ని ఎంత గొప్పగా చెప్పచ్చండి. అలాంటి ఆయన ఎంత గొప్పగా చెప్ప. అందుకనే ఎంతోమంది మహాత్ములు ఎంతోమంది ఆయనే మార్గదర్శిగా పెట్టుకున్నారు. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తులో నుండి వచ్చింది మాకు అని స్పష్టంగా చెప్పారండి వారు. కానీ ఈరోజు మనం ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం? క్రీస్తు గొప్పవాడని తెలిసినప్పటికీ కూడా క్రీస్తుని వెంబడించలేని వారు చాలామంది ఉన్నారు. బాప్తిస్మం తీసుకుని రక్షణలోనికి వస్తేనే పరలోకానికి మనము అర్హులమని తెలిసినప్పటికీ రక్షణలోనికి రాని వారు కూడా ఉన్నారు, తెగింపు లేనటువంటి వారుగా ఉన్నారు. కానీ ఇక్కడ పిలాతు గారి దగ్గరికి వచ్చినటువంటి అరిమతయి యోసేపుని మనం చూడగలిగితే అతడు నీతిమంతుడు, ధర్మశాస్త్రాన్ని బాగా పఠిస్తున్నాడు. మరి రాజ్యాన్ని గురించి అతడంట దేవుని రాజ్యాన్ని గురించి ఎదురు చూస్తున్నాడంట. అలా దేవుని రాజ్యాన్ని గురించి ఎదురు చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి మాటలు ఇతనికి ఎలా కనిపించాయంటే ఇదిగో దేవుడు చెప్పినటువంటి ఒక ఆయన వస్తాడు, ఆయనే మనకు మార్గం సత్యమని ఏ దేవుడైతే ఎలా అయితే వ్రాయించాడో ఆ లేఖనాలలో ఉన్నటువంటి వ్యక్తి ఈయనే అని ఆయన ఏం చేసుకున్నంటే కన్ఫర్మ్ చేసుకుని అక్కడికి ఆలోచించుకుని ఒక నిర్ణయాన్ని తీసుకున్నంట ఆయన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాడు. ప్రియమైన దేవుని వారు, అన్నీ ఉన్నవాడు, పదవి ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు, ధనం ఉన్నవాడు, ఘనత కలిగిన వాడు, గొప్పవాడు, సజ్జనుడు, నీతిమంతుడు, ఇన్ని క్వాలిటీలు కలిగిన వాడే తెగించి దేవుణ్ణి వెంబడిస్తుంటే ఈరోజు అందులో ఒకటైనా మనకు ఉందండి? అయినా సరే మనం ఏదో నీతిమంతులుగా మనం లోకంలో చలామణి అయిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని వల్ల చూడ మరొక మాటను కూడా మనం చూద్దాం. మరొక మాటను కూడా మీరు చూడగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అని ఒక ధనవంతుడు చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే ఇప్పటి వరకు మనం మొట్టమొదట ఏం చదువుకున్నామంటే అరిమతయి యోసేపు సడన్గా ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? సిలువ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు? తెగింపు కలిగి పిలాతు దగ్గర అడుగుతున్నాడు, ఆయన శవాన్ని నాకు ఇవ్వరా అని అడుగుతున్నాడు.
తర్వాత మనం ఎక్కడ చూస్తున్నామంటే లూకా గారు రాస్తూ ఏమన్నారు అంటే, ఇదిగో ఈయన ఎవరు అంటే ఈయన సజ్జనుడు, నీతిమంతుడు ఈయన అని చెప్తున్నారు. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ మత్తయ్య గారు ఏమని రాస్తున్నారంటే, ఒక్కొక్క భక్తుడు తన దేవుని యొక్క ఆలోచనలతో రాస్తున్నారు. మొత్తం అంతా రాయాలంటే భూలోకం అన్నా సరిపోదంటే, మార్క్స్ వార్తలు ఉంది కదా, మొత్తం యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాలన్నీ రాయాలంటే బైబిల్ గ్రంథంలో భూలోకమైనా సరిపోదంట ఆ పత్రికలు పెట్టడానికి. ఇక్కడ మత్తయ్య గారు ఏమని రాస్తున్నారు అంటే, యేసు శిష్యుడుగా ఉన్నటువంటి, అంటే అరిమతి యోసేపు ఏ మీటింగుల్లో కనిపించట్లేదు, ఏ ఆరాధనలో కనిపించట్లేదు, యేసుక్రీస్తు వారు వెళ్ళిన చోట ఎక్కడా కనిపించకపోయినప్పటికీ కూడా రహస్యంగా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాడు అనుటకు రుజువుగా ఎవరు చూపిస్తున్నారంటే మనకు మత్తయ్య గారు చూపిస్తూ, యేసు శిష్యుడుగా ఉన్న, అంటే అరిమతి యోసేపు ఎవరండి? యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడంట. నిజంగా శిష్యుడు కాకుండా అంత తెగింపు ఆయనలో ఉండదు. ఈరోజు మనము కూడా ఒక చక్కటి పేరుతో పిలువబడుతూ ఉంటాం. ఏంటది పేరు? క్రైస్తవులు. క్రైస్తవులు అంటే ఏంటి? క్రీస్తు. అంటే నేను క్రైస్తవుడిని అంటే నేను క్రీస్తుని, నువ్వు క్రైస్తవుడు అంటే క్రీస్తువు. మరి మనలో తెగింపు ఉందా? ప్రియమైన దేవుని పేరైతే మనం పెట్టుకున్నాం, కానీ పేరుకు తగినటువంటి జీవితాలు మనలో లేవు. ఆ పేరులో ఉన్నటువంటి ఆ ఆకారం మనలో కనిపించట్లేదు. ప్రియమైన దేవుని వర్లారా, మత్తయ్య గారు చెప్తున్నారు ఏమనంటే, అరిమతి యోసేపు ఎవరో కాదు, ఆయన యేసు యొక్క శిష్యుడే. అంటే శిష్యుడిగా ఎదగాలంటే చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రియమైన దేవుని వల్ల శిష్యుడిగా ఎదగాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని వర్లారా, మనం కూడా మన కళ్ళ ముందు ఉన్నటువంటి సంఘాల్లో చూస్తుంటాం కదా, విశ్వాసి వేరు, సేవకుడు వేరు, ఇంకా చాలా చాలా పెట్టుకుంటాం కదా, రెవరెండ్ అని, పోప్ అని, ఇలా చాలా ఉంటాయండి. అంతవరకు ఎందుకు? విశ్వాస అయితే ఏం చేస్తాడు అంటే వచ్చి వినేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ సేవకుడు ఏం చేస్తాడు అంటే బాధ్యత కలిగి ప్రవర్తిస్తూ ఉంటాడు, భారం కలిగి పని చేస్తూ ఉంటాడు. ఇక్కడ అరిమతి యోసేపు ఒక విశ్వాసిలా కనిపించట్లేదు, కానీ అరిమతి యోసేపు ఒక శిష్యుడిగా కనిపిస్తున్నాడు. శిష్యుడు అంటే వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు, వెంబడించేవాడు. మరి వెంబడిస్తే ఎక్కడా కనిపించట్లేదేంటి? సముద్రపు అద్దరిని ఎన్నోసార్లు వాక్యం చెప్పాడు యేసుక్రీస్తు వారు, అప్పుడు కూడా ఈయన కనిపించలేదు. ధనవంతులు పరలోక రాజ్యానికి రావడం అసాధ్యం అని చెప్పేశాడు, ఎందుకంటే ఎవ్వరూ రాలేదు కాబట్టి పగటి వేళ. కానీ ఈయనంట శిష్యుడిగా ఉన్నాడంటే ఎలా మారాడు అంటే రహస్యంగానే వింటున్నాడు బోధలు, తన యొక్క విశ్వాసాన్ని నివృత్తి చేసుకున్నాడు. దేవుడు రాయించినటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈయనే అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఈయన ద్వారానే నేను పరలోకానికి వెళ్ళగలను, ఈయనే జీవం అని నిర్ధారణ చేసుకున్నాడు. కాబట్టే ఆయన వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ ఆయన యేసుక్రీస్తు వారిని రహస్యంగా వెంబడిస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్ల అదే మనకి మత్తయ్య గారు చాలా స్పష్టంగా రాస్తూ, యేసు శిష్యుడైనటువంటి అరిమతయి యోసేపు అన్నాడు. ప్రియమైన దేవుని అందుకనే మనకు బైబిల్ అర్థం కావాలంటే కొంత ఇచ్చట కొంత అచ్చట, ఒకే పేజీలో అంతా ఉండదండి. ఒక ఆయన ఏమని రాశాడు అంటే ఆయన సజ్జనుడు అని రాశాడు, ఆయన నీతిమంతుడు అని రాశాడు. మరొక ఆయన ఏమని రాశాడంటే ఆయన ఘనత వహించిన వాడు, అధికారి అని రాశాడు. అంటే ఆయన ఉన్నటువంటి పదవి ఉద్యోగాన్ని రాశాడు. మరొక ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, క్వాలిటీల గురించి రాశాడు. ఈయనైతే యేసుక్రీస్తులో ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగాడు యోసేపు గారు, మత్తయ్య గారు రాస్తున్నారు. అంటే ఇన్ని కోణాల నుంచి మనం కూడా బయటికి వెళ్ళినప్పుడు మనల్ని అనేక కోణాల నుంచి అందరూ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారండి. మనం అనుకుంటాం మన ఫేస్ బాగుందా అనుకుంటాం, కానీ మన మాటను గమనించేవారు ఉంటారు, మన క్రియలు గమనించేవారు ఉంటారు. ప్రియమైన దేవుని వల్లరా కనుక మన ప్రవర్తన ఎలా ఉంది, ఈయన ఎంత అబ్జర్వేషన్ చేస్తున్నారు అంటే ఈయన ఎలా, మత్తయ్య గారు చూసినా మంచి క్వాలిటీలే దొరికాయి, లూకా గారు పరిశీలించినా ఈయనలో మంచి క్వాలిటీలే దొరికాయి, మార్కు గారు పరిశీలించినా కూడా ఈయనలో మంచి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వారలారా, అంటే మనము కూడా ఎలా ఉండాలి అంటే ఒక బిడ్డ ఎదగాలని మనం ఎంత ప్రయత్న పడుతున్నామో, మనము ఎంత ఆరాట పడుతున్నామో, మనము కూడా అరిమతి యోసేపు వలె మనము కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి. ప్రియమైన దేవుని వారలారా, కేవలం వినేవారు మట్టుకే మనం ఉండకూడదండి. విన్న వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించాలి, ప్రవర్తిస్తున్నటువంటి మనము, పాటిస్తున్నటువంటి మనము ప్రకటించాలి. ప్రియమైన దేవుని వారలారా, భారము కలిగిన వారుగా మనము ఉండాలి.
ఎవరైనా ఫంక్షన్ పిలిచారనుకోండి, ఏమని పిలుస్తూ ఉంటారంటే కుటుంబ సమేతంగా రండి అని పిలుస్తుంటారు. మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, అవును కదా, కుటుంబ సమేతంగా వెళ్తూ ఉంటాం. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే కుటుంబ సమేతంగా వెళ్తున్నారు, కానీ కుటుంబ సమేతంగా ఒకే యూనిఫామ్ వేసుకుని వెళ్ళే వారిని కూడా మనం చూస్తున్నాం. ఒకే కలర్ డ్రెస్లు వేసుకుని వెళ్తున్నారు. అంటే ఒక ఆనందం, ఇదిగో మేము ఇలా వెళ్తే ఒక ఆనందం. మరి ఒక ఫంక్షన్లో, ఒక గంట ఉండే ఫంక్షన్లో ఇంత ఆనందానికి గురయ్యి కుటుంబ సమేతంగా వెళ్ళాలనుకున్నప్పుడు పరలోకం ఎన్ని రోజులు ఉంటామండి మనం? తరతరాలు యుగయుగాలు ఉండేటువంటి ఆ పరలోకాల్లో కుటుంబ సమేతంగా వెళ్ళాలని మనకు ఎందుకు ఉండదండి? మనకు ఎందుకు ఉండదు? మనం ఆలోచించం కూడా దాని విషయంలో. కనుక ప్రియమైన దేవుని వల్లరా, అరిమతయి యోసేపు ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగినట్లుగా మనకు అనిపిస్తుంది. కొంచెం ఎదిగినట్లుగా మనకు అనిపిస్తుంది. ఆ ఎదుగుదల మనలో ఉందా లేదా మనకు మనము పరిశీలన చేసుకోవాలి. చూడండి, మరొక మాటలోనికి మనం వెళ్ళగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాలను మీరు చూడగలిగితే, యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. మరొక వ్యక్తిని గురించి మనకు పరిచయం చేస్తున్నారు యోహాను గారు. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడునూ చెయ్యలేడని ఆయనతో చెప్పాను. ఇక్కడ మనం చూడగలిగితే ఏమని చెప్తున్నారంటే, యూదుల అధికారి, ఈయన కూడా ఒక అధికారే, అరిమతయి యోసేపు కూడా ఒక అధికారే. ఈయన పేరు ఏమని రాయబడిందండి? ఈయన పేరు యూదుల అధికారి అయినటువంటి నికోదేము పరిసయ్యుడొకడు ఉండెను. అతడు రాత్రి యందు ఎవరి దగ్గరకు వస్తున్నాడంటండి? రాత్రి బళ్ళు అని జరుగుతూ ఉండేవి చాలా కాలం క్రితం. రాత్రి బళ్ళు, నైట్ స్కూల్ అని పెద్దవారికి చదువులు చెప్తూ ఉండేవారు. వారి సంతకాలు వారికి నేర్పిస్తూ ఉండేవారు అనమాట. ఇక్కడ నికోదేము కూడా ఏ సమయంలో వస్తున్నాడంట యేసుక్రీస్తు వారి దగ్గరికి? రాత్రి కాలంలో వస్తున్నాడంట. ఈ నికోదేముని అరిమతయి యోసేపు మనం చూడగలిగితే ఇద్దరూ అధికారులే. అరిమతయి యోసేపు శిష్యుడిగా ఎదిగాడంటే ఎక్కడ నేర్చుకున్నాడు, ఎప్పుడు నేర్చుకున్నాడు మనకు తెలియలేదు కదండి, అది వ్రాయబడలేదు. బైబిల్ వ్రాయబడిన విషయాల జోలికి మనం వెళ్ళకూడదు. కనుక మరి నికోదేము వయసు అరిమతయి యోసేపు గారి యొక్క వయసు సమకాలికులు అని చాలామంది చరిత్ర పుస్తకాల్లో రాస్తూ ఉంటారు. ఇప్పుడు నికోదేము గారు ఎప్పుడు వెళ్తున్నారంటే, ఈయన కూడా యూదులకు అధికారే. ఈయన ఎప్పుడు వెళ్తున్నాడంటే నేర్చుకోవడానికి? రాత్రులు వెళ్తున్నారంట. పగలంతా ఉదయం నుంచి సాయంకాలం వరకు యేసుక్రీస్తు వారు ఎన్నో చోట సువార్త ప్రకటించినప్పటికీ అక్కడికి వెళ్లకుండా రాత్రి కాలం రహస్యంగా వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఎన్నో సంగతులు అడిగి మరీ తెలుసుకుంటున్నారంట. ఏమండి, వాక్యాన్ని చాలా శ్రద్ధగా కూర్చుని విన్నవాడి కంటే విన్న తర్వాత ఇది ఏంటండి ఇలా రాయబడింది, మీరు చెప్పారు కదా, ఇది నాకు అర్థం కాలేదు అని అడిగినవాడు గొప్పవాడంట. ఒక బోధకుడు చెప్తున్నాడు. నిజమేనండి, విన్నవాడు కన్నా అందులో అర్థం కాని విషయాల్ని ఎవరో ఒకరు చెప్తారులే, ఆయన ఎందుకులే, మనం ఒకళ్ళమే అడిగితే ఏమనుకుంటారు, ఇలాంటి సందేహాలతో మనం వెళ్ళిపోకూడదు. ప్రియమైన దేవుని వల్ల ఏదైనా ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు, మనకు ప్రశ్న వచ్చినప్పుడు వెంటనే దాన్ని ఏం చేసుకోవాలి? నివృత్తి చేసుకోవాలి. దీనికి ఆదర్శంగా ఎవరు కనిపిస్తున్నారో తెలుసా అండి? ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చి, బూదిగంతముల నుంచి ప్రయాణం చేసుకుని వచ్చిందంటే షేబా దేశపు రాణి. ఎన్ని రోజులు ప్రయాణం చేసిందో తెలుసా? 1 గంట 2 గంటలు కాదండి. ఎన్ని రోజులో తెలుసా? 120 రోజులు ప్రయాణం చేసింది. 120 రోజులంటే 4 నెలలు ప్రయాణం చేసి వచ్చిందండి. 4 నెలలు ప్రయాణం చేసి వచ్చింది. సింహాసనం మీద కూర్చుని రాజ్యమేలవలసినటువంటి రాణి అంట ఆ యొక్క సౌభాగ్యాన్ని వదిలేసుకుని, ఆ ఎంజాయ్ని వదిలేసుకునంట అడవులంట, ఎడార్లంట, ఒంటెల మీద ప్రయాణం చేస్తూ ఆమెకు వచ్చినటువంటి ఆమెకు వచ్చిన కర్మ అంటే ఆమెకు అర్థం కాని విషయాలు అడిగి తెలుసుకోవాలి. ఎవరిని? జ్ఞాని అయినటువంటి సొలొమోన్. మనం ఈరోజు వినేస్తాం, వెళ్ళిపోతాం అంతే, అటెండెన్స్ చేయించుకుంటాం అంతే. మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఇంట్లోనే ఉంటుంది. చాలామంది మనసు ఇంట్లోనే ఉంటుంది. ఇంటికి తాళం వేసారా లేదా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ షేబా దేశపు రాణి ఏం చేస్తుందంటే 4 నెలలు ప్రయాణం చేసి వచ్చిందండి. ఇటు 4 నెలలు ప్రయాణం చేసింది, అటు 4 నెలలు ప్రయాణం చేసిందంటే నిజంగా చూడండి, రాజ్యాన్ని పక్కన పెట్టేసింది.
రాజ్యాన్ని పక్కన పెట్టేసి ఏంటి ఈమె ఎందుకు ప్రయాణం చేస్తుంది, ఎంత అలసటపడి ఎందుకు వస్తుంది అని అనుకుంటే ఆమె వచ్చి ఎన్నో ప్రశ్నలు అడిగి తెలుసుకుంది, దేవుని గురించి అడిగి తెలుసుకుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక మనము కూడా ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో అర్థం కానప్పుడు అడిగి తెలుసుకోవాలి, కానీ మనం అక్కడే ఆగిపోకూడదు. చాలామంది అండి మరి పరమగీతం అర్థం కాదు, దాని జోలికే వెళ్ళరు. ప్రకటన గ్రంథం అర్థం కాదు, దాని జోలికే వెళ్ళరు. ఇది మనకు అర్థం కాదండి అంటారు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఎన్నో విషయాలు పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉంటాయి. పరమగీతంలో ఉన్నటువంటి విషయాలు మీరు ప్రార్థనాపూర్వకంగా చదవగలిగితే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రియుడు ప్రియురాలికి ఉన్నటువంటి సంబంధం ఎవరిది అంటే దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి చాలా చక్కగా వివరించి రాస్తున్నాడు. మనం అర్థం చేసుకుంటూలో ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ మనం ఈరోజు అర్థం కాక ఏం చేసుకుంటున్నాం అంటే అపార్థం చేసుకుంటున్నాం. అంత కష్టపడి అంత ప్రయాసపడి వచ్చి సొలొమోను గారిని ఎన్నో ఘోరమైనటువంటి సంగతులు ఉన్నంట ప్రశ్నలను అడిగంట ఆమె సమాధానం సంపాదించుకుందని ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇక్కడ కూడా మనం చూడగలిగితే నికోదేము గారు అంటే యూదులకు అధికారి, బహిరంగంగా రాలేడు, ఉన్న అధికారాన్ని బట్టి బహిరంగంగా రాలేడు. ఈరోజు అధికారంలో ఉన్నవారు, అధికారంలో లేని వారు కూడా ఈరోజు రోడ్డు మీద నడవగలుగుతున్నారండి. వారి చుట్టూ జనసమూహమే. అందుకని ఏం చేస్తూ ఉంటారు, వారు కారులో మాత్రమే తిరుగుతూ ఉంటారు, పైన మాత్రమే బస్సు పైన మాత్రమే నిలబడి పర్యటన చేస్తూ ఉంటారు. ఎందుకంటే జనాలు ఇక్కడ యూదుల అధికారి అయినటువంటి నికోదేము కూడా మరి పగటియాల రావడానికి అతను ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే నేను ఒక అధికారిని కదా, నాకు కావలసింది దేవుని వాక్యము, నాకు కావలసింది ఈ ప్రశ్నకు సమాధానం అని అతను ఏం చేస్తున్నాడు అంటే ఏమంటున్నాడంటే బోధకుడా అంటే యేసుక్రీస్తు వారిని మొట్టమొదటిగా ఒక మంచి బోధకుడు అని గుర్తించిన వ్యక్తి ఎవరంటే నికోదేము. మంచి బోధకుడు అని గుర్తించిన వ్యక్తి నికోదేము. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేయలేరు, ఇలాంటి ఆశ్చర్య కార్యాలు ఎవరు చేయలేరు. ఏంటి 5 రొట్టెలు 5,000 మందికి పైగా ఎవరు పంచిపెడతారండి? ఎంత చిన్న ముక్క కట్ చేసినా పంచిపెట్టలేం కదా మనం, కానీ అలా పంచిపెట్టాడంట ప్రియమైన దేవుడు. చనిపోయినటువంటి వారు పాడి మీద వెళ్తుంటే చెయ్యి వేయగానే లేదు. ఇలాంటి కార్యాలు నువ్వు చేస్తున్నావంటే నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వాడవని నేను గ్రహిస్తున్నాను. ఎందుకంటే యెషయా గారు రాశారు, ఇంకా ముందు ప్రవక్తలు రాశారు. కనుక ఇది టచ్లో ఉంది కాబట్టి, ధర్మశాస్త్రం అతని మైండ్లో ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని దగ్గర నుండి వచ్చిన వాడని ఒక బోధకుడని నిర్ధారణ చేసుకున్నాడు నికోదేము. ప్రియమైన దేవుని వారలారా, ఇక చూడగలిగితే ఏమంటున్నాడు అంటే అక్కడ మనం చూడగలిగితే ఎవడు నువ్వు చేయుచున్న కార్యాలు ఎవరు చేయలేరు అన్నప్పుడు అందుకు యేసు ఆయనతో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇతను ఆల్రెడీ దేనికోసం ఎదురు చూస్తున్న వారు వీళ్ళిద్దరుని, అరిమతయి యోసేపు కానివ్వండి, నికోదేము కానివ్వండి, దేనికోసం ఎదురు చూస్తున్నారు అంటే దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నవారు. ఇప్పుడు నికోదేము గారు ఏం అడగలేదు, నువ్వు మంచి బోధకుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడని నేను నమ్ముచున్నాను అన్నాడంతే, ఏ ప్రశ్న అడగలేదు. కానీ అతని హృదయంలో ఉన్నటువంటిది ఏంటో, అతనికి కొదువై ఉన్నది ఏంటో, అతనికి కొరతగా ఉన్నది ఏంటో ఎవరికి తెలుసంట? యేసుక్రీస్తు వారికి తెలుసు. అందుకనే అంటున్నాడు, నేను బోధకుడిని నువ్వు గ్రహించావు, అన్నీ బాగా ఉన్నాయి, నువ్వు ధర్మశాస్త్రం పాటిస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, నేను దేవుని దగ్గర నుండి వచ్చిన వాడిని నువ్వు గ్రహించావు కదా, అన్నీ బాగానే ఉన్నాయి, నీకు దేవుని రాజ్యం కావాలని నువ్వు ఎదురు చూస్తున్నావు కదా, ఆ దేవుని రాజ్యం కావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నూతనంగా జన్మించాలి. అంటే ఏంటి? రక్షణ. నూతనంగా జన్మించడం అంటే ఏంటి? ప్రభువులో మరలా జన్మించడం. అంటే నీకు ఏది తక్కువగా ఉందంటే నువ్వు రక్షణలోనికి రావాలి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నప్పుడు అక్కడ నికోదేముకు అర్థం కాలేదు కాబట్టి ఏమంటున్నాడంటే అక్కడ స్పష్టంగా రాయబడినటువంటి మాట ఏంటంటే, నేను ముసలివాడినైనటువంటి నేను తల్లి గర్భములోనికి వెళ్ళి మరలా ఎలా జన్మింపగలను? అది అర్థం కాలేదండి. నూతనమైన జన్మ అంటే అర్థం కాలేదు. మరలా జన్మించాలి, నువ్వు పాత జీవితం చచ్చిపోవాలి, నూతనంగా నువ్వు జన్మించాలి. అందుకనే క్రైస్తవ జీవితంలో బైబిల్ మనకు నేర్పించిన మాట ఏంటంటే నువ్వు లోకంలో ఎలా ఉండాలంటే నువ్వు లోకానికి వేరే ఉండాలి. అంతకుముందు లోకంలో ఉన్నటువంటి నీ జీవితం ఏమైపోవాలంటే చచ్చిపోవాలి. చాలామంది సాక్ష్యం చెప్తూ ఉంటారు కదా, ఇంతకుముందు నేను ఎలా ఉండేవాడినండి, అలా ఉండేవాడినండి. స్త్రీలు కూడా చెప్తూ ఉంటారు, ఇంతకుముందు నేను అలా ప్రవర్తించేదని. కానీ ఇప్పుడు అవన్నీ ఏమైపోయాయో నాలో లేవు, నేను ఒక సరికొత్త జీవితాన్ని జీవిస్తున్నాను. ఇక నికోదేముకి లోటుగా ఉన్నదేంటో యేసుక్రీస్తు వారికి తెలుసు. ఆయన అంటున్నాడు, నువ్వు నూతనముగా జన్మించు. ఆయనకు అర్థం కాలేదు, నేను మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా జన్మించగలుగుతాను? జన్మ అంటే తల్లి గర్భంలోంచే కదా వస్తాము, ఇది లోకంలో ఉన్నది.
కానీ ఆత్మీయంగా కూడా ఒక జన్మ అనేది మనకు ఉంది. కనుక అక్కడ ఏం చెప్తానంటే ముసలివాడునైనా, అంటే ఇప్పుడు ఈ యొక్క నికోదేము ఏ వయసు వాడు? ముసలివాడు. ఇక్కడ రాత్రికాలం ఎక్కడికి వస్తున్నాడు? ప్రభు దగ్గర నేర్చుకోవడానికి వస్తున్నాడు, బోధకుడని గుర్తించాడు. అరిమతయి యోసేపు కూడా శిష్యుడిగా మారాడంటే ఎక్కడ నేర్చుకుని ఉంటాడు? ఇదిగో ఈయనతో సమకాలికుడై ఉన్నాడు, ఈయనతో అధికారి ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా రహస్యముగానే రాత్రికాలం మందు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నేర్చుకుని ఉండాలి ప్రియమైన దేవుని వల్ల. కనుక ఇక్కడ మనం చూడగలిగితే నికోదేము గారిని మనం చూడగలిగితే ఆయన ఎలాంటి ప్రశ్నకు సమాధానం దొరికిందో మనం గ్రహించగలదు. నిజంగా ఉదయం నుంచి కష్టపడి సాయంకాలం అయ్యేసరికి చాలా మంది అండి ఎక్కడన్నా మీటింగ్కి వెళ్ళాలంటే చాలా అలసట పడిపోయి రాలేమండి అంటారు. కానీ వీళ్ళు అధికారులై ఉండి కూడా, ఎంతో పనిచేసి కూడా, ఎంతో రాజ్యంలో పరిపాలన చేసి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రికాలం ముందు మరలా నైట్ స్కూల్కి వస్తున్నారు. మరలా నైట్ స్కూల్కి వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకుంటున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారు. మరొక మాటను మీరు చూడగలిగితే 12వ వచనం చూడండి. 3వ అధ్యాయం 12వ వచనం. భూ సంబంధమైన సంగతులను నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎడల మీరు ఎలాగా నమ్ముతారు? భూ సంబంధమైనటువంటి విషయాలను మీరు నమ్మలేకపోతున్నారు కదా మీరు. అలాంటిది నేను పరలోక సంబంధమైనటువంటి విషయాలను నేను చెప్తే ఎలా నమ్ముతారు? అయ్యా, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నువ్వు ఈ పాత జీవితంతో ఉంటే కుదరదు. నువ్వు నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని, నూతన క్రియలను నువ్వు సంపాదించుకోవాలి, సంతరించుకోవాలి నువ్వని మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నప్పుడు అంటే ఆయనకు అర్థం కాలేదంట. ఒక మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు ఏంటో మనకు తెలుసు, ఒక చెడ్డ విద్యార్థిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు మంచి విద్యార్థిగా మారాలంటే ఏం కావాలి? మంచి విద్యార్థిగా మారాలంటే ఈ చెడ్డవాడు ఏం కావాలంటే చెడ్డదంతా తన స్వభావం అంతా కూడా మార్చేసుకోవాలి. ఇది తెలుసు కదండి మనకి. కానీ ఇలాంటిదే కూడా నికోదేము గారికి అర్థం కాలేదంట. అందుకనే ఆయన ఏమంటున్నారంటే భూ సంబంధమైనటువంటి విషయాలు చెప్పినప్పుడే మీకు అర్థం కానప్పుడు పరలోక సంబంధమైనటువంటి మీకు ఏమర్థమవుతాయి? అందుకనే యేసుక్రీస్తు గారు ఎంత గొప్పవాడు అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, నిజంగా బోధకుడు అన్నందుకు, నిజంగానే బోధ అన్నందుకు ఎంత చక్కగా బోధించాడు అంటే మనకి కనిపించేవన్నీ చూపించి కనిపించని పరలోకాన్ని మనకు తెలియజేశాడండి. కనిపించేవన్నీ మన భక్తిని ఎలా చూపించాడు అంటే మనలో ఉన్న భక్తి 30 ఉందా, 60 ఉందా? లేకపోతే మనలో ఉన్నటువంటి భక్తి ఇదిగో శ్రమ వచ్చి రాగానే కాలిపోయేటట్లు మాయమైపోయేటట్లు ఉందా? వీటి గురించి చాలా చక్కగా చెబుతూ ఏమంటూ ఉంటాడంటే ఇదిగో కొన్ని విత్తనాలంటే ఎక్కడ పడ్డాయంట? గొట్టు మీద పడ్డాయంట. కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయంట అని చెప్పి ఆ ఉపమానం మీ అందరికీ తెలిసే ఉంటుందండి. రాతి నేల మీద పండింది ఏమవిందంట? ఎండ తగలగానే మొక్క వద్దామన్నా ఎండ ఏం చేసిందంట? చంపేసింది. అంటే మన్ను లేదు కాబట్టి చచ్చిపోయింది. ఇక పక్కన ఉన్నటువంటి గొట్టు మీద పడింది ఏమయ్యిందంటే పక్షులు వచ్చి పట్టుపోయాయి. గొట్టు మీద పడ్డం అంటే హృదయం గట్టి పడిపోయింది. దాని మీద విత్తనం పడినా లోపలికి దిగదు కాబట్టి ఇప్పుడు అపవాది ఏం చేస్తాడు? పైనున్న విత్తనాలను పైనే పట్టుకెళ్ళిపోతాడు. అంటే ఈ ఉపమానాలన్నీ ఎంత చక్కగా వివరించాడండి. ఇంకా నీ భక్తి ఎలా ఉంది అని బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే గడ్డిని పోలిందిగా ఉందా నీ యొక్క భక్తి? గడ్డి ఏమవుతుందండి? అగ్గి పెట్టగానే అది కాలిపోద్ది. మన భక్తి కూడా చాలా మందిని మనం చూస్తూ ఉంటామండి. చిన్న సమస్య రాగానే, చిన్న ఇబ్బంది కలగగానే, చిన్న అపాయం రాగానే ఏమైపోద్దంటే అయ్యో నేను ఎంత భక్తి చేస్తున్నప్పటికీ నా భక్తిని దేవుడు చూడలేదు, ఏంటి దేవుడు అసలు వింటున్నాడా, దేవుడా ఉన్నావా దేవుని ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ భక్తి ఎలా ఉంది అంటే గడ్డిని పోలిందిగా ఉంది, వెంటనే కాలిపోయే స్థితిలో అది ఉంది. అందుకనే మన విశ్వాస విషయంలో ఏమంటున్నాడంటే స్థిరత్వం కలిగిన వారుగా మీరు ఉండాలి అంటున్నారు. కనుక ఇక్కడ మనం చూడగలిగితే ఏమంటున్నాడంటే పరలోక సంబంధమైన విషయాలు అర్థం కావాలంటే మొదట మీకు ఏం చెప్తుందంటే భూ సంబంధమైన విషయాలను చూపిస్తున్నాను. నిజంగా అన్ని ఉపమానాలు కూడా ఒకవేళ నువ్వు భక్తి జీవితంలో నుంచి తప్పిపోయినప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో ఒక ఆవిడకి 10 వెండి నాణాలు ఉన్నాయంట. అందులో ఒక వెండి నాణం పడిపోయిందంట. వెండి నాణం పడిపోతే 9 వెండి నాణాలు పక్కన పెట్టేసంట ఆ ఒక్క వెండి నాణాన్ని ఏం చేస్తుందంట? ఆవిడ దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చంట ఎంతో కష్టపడి నెతుకుతుందంట. ఈ 9 ఉన్నాయి కదా అంటే 9 ఉన్న లెక్క వేరు, ఈ ఒక్కటే ఉన్న లెక్క వేరు.
అది దొరకగానే ఏం చేసిందంట? సంతోషించిందంట. నాతో సంతోషించండి, పడిపోయిన నా నాను, పోగొట్టుకున్న నా నాను మళ్ళీ దక్కించుకున్నాను నేను, సంతోషించిందంట. దేవుడు కూడా మన విషయంలో మనం తప్పిపోయామా? సంఘంలోంచి తప్పిపోయామా? ఆధ్యాత్మిక జీవితంలో తప్పిపోయామా? దేవుని పనిలోంచి తప్పిపోయామా? ఒక మీటింగ్ చేశాను కదా చాలులే, సంవత్సరానికి ఒకటి చేస్తున్నాను చాలులే, నేను ఆదివారం వెళ్తున్నాను కదా చాలులే, లేకపోతే వారానికి 3 రోజులు వెళ్తున్నాను కదా చాలులే, ఇలా చాలు చాలు అనుకోకూడదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏ విషయంలో అడ్జస్ట్ అవ్వను, కానీ దేవుని భక్తి విషయంలో ఎప్పటికీ కూడా ఏమండి, ఈ 13 పత్రికలు రాసినటువంటి పౌలు గారు ఏమంటారో తెలుసా? నేను నిష్ప్రయోజనమైన దాసుణ్ణి అంటున్నాడు. ఇంత పని చేసిన వాడు, ఇంత తిరిగిన వాడు, నిజంగా 2 మార్లు తిరిగాడంటే ఈ చివరి నుంచి ఆ చివరికి ఖండాలు దాటి వెళ్ళి ప్రకటించినటువంటి పౌలు గారు ఈ పత్రికలన్నీ రాసి యేసుక్రీస్తు వారి శిష్యుల కన్నా ఎక్కువ పని చేసినటువంటి పౌలు గారు ఏమంటున్నారండి? నేను నిష్ప్రయోజనమైన దాసుని. ఏమంటే దేవుని కొరకు పెళ్లి కూడా చేసుకోకుండా దేవునికి అర్పింపబడినటువంటి వాడుగా ఉన్నటువంటి, దేవుని కోసం నపుంసకుడిగా మారినటువంటి పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? నేను ప్రధాన పాపిని అంటున్నాడు. అంటే దేవుని విషయంలో ఎంత చేసినా తక్కువేనండి, ఎంత చేసినా తక్కువే. కానీ మనం అనుకుంటాం, చిన్న కార్యం చేసి, చిన్న సత్క్రియ చేసి, చిన్న మీటింగ్ చేసి, లేకపోతే ఒక పాట పాడుకుని, లేకపోతే ఒక అరగంట వాక్యం చెప్పుకొని ఉప్పొంగిపోతూ ఉంటాం. పౌలు గారు అది కూడా చెప్తారు ఒక సంఘానికి రాస్తూ, మీరు ఎందుకు ఉప్పొంగిపోతున్నారు? మీరు ఎందుకు ఉప్పొంగిపోతున్నారు? మనం ఉప్పొంగిపోతున్నామంటే అది ఏంటంటే గర్వానికి సూచన. ఒకవేళ గర్వంలో ఛాయలు కనిపించాయనుకోండి, నాశనానికి దారి తీస్తుంది. ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇక్కడ మనం చూడగలిగితే, అందుకని యేసుక్రీస్తు వారు ఆయన బోధించింది చాలా తక్కువ సమయమైనప్పటికీ కూడా ఈరోజు ప్రపంచం అంతా కూడా పాకింది అంటే ఆయన ఎంత బాగా అతను బోధించి ఉంటాడో ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ. ఉపమానం లేకుండా ఆయన ఏది బోధించలేదంట, ఉపమానంతో బోధించాడు. ఉపమానంతో చెప్తేనే అర్థమవుతుందండి. చిన్నపిల్లలకి మనకు తెలుసు కదా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అది ఏంటది? ఒక స్టోరీ. అది స్టోరీ. ఆ స్టోరీ వాడికి అలా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు ఎలా చెప్పాలి? వాడికి పాట రూపంలో చెప్పాలి. నువ్వు తిన్నావా షుగర్ అని అడిగితే, నువ్వు తిన్నావా స్వీట్ అంటే వాడు తినలేదనే చెప్తాడు. కానీ పాటలో చివరికి ఏమంటున్నాడు? ఆహాహా నేను తిన్నానని నోరు చూపించేస్తున్నాడు. అంటే ఇలాగా మనం ఏంటంటే ఒక పిల్లలకి చెప్పేటప్పుడు ఒక టీచర్ ఎలా ఆమె తన బుర్రను ఉపయోగిస్తుందో, బోధకుడైన యేసుక్రీస్తు వారు కూడా ప్రజలకు సువార్త ప్రకటించేటప్పుడు అంత అలాగ బోధించి ఉపమానము లేకుండా ఆయన ఏమీ చెప్పలేదంట. ఎంత తేట తెల్లగా పరలోక ఆకాశం వెనకాలన్నటువంటి ఆ పరలోకాన్ని గురించి ఎంత చక్కగా వివరించాడు అంటే, అక్కడ చీకటి ఉండదు, ఏడుపు ఉండదు, పండ్లు కొరుకుట ఉండదు, ఎంత క్లియర్గా చెప్పుకొని వచ్చాడండి నిజంగా. చూడండి, మరొక మాటను కూడా మీరు చూడగలిగితే, అదే వచనములో కిందకు రాగలిగితే, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు లేడు. పరలోకానికి ఎక్కిపోయినవాడు లేడు. పరలోకము నుండి వచ్చిన యేసుక్రీస్తు తప్ప పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడు ఎవరు లేరు. ఇది మనం చదువుతున్నామండి, అర్థమైందండి, మనకు తెలుగులోనే ఉంది, అర్థమైందండి. కానీ కొంతమందికి అర్థం కాలేదు. అర్థం కాకుండా చాలామందిని కూర్చోబెట్టి నేను ప్రతిరోజు పరలోకానికి వెళ్ళొస్తాను, దేవునితో కొంతసేపు సంభాషణ చేసి వస్తానంటే, భలే మా అయ్యగారు రోజు పరలోకం వెళ్తారంటే నమ్మేస్తున్నారండి ఈరోజు. మరి ఇక్కడ వాక్యం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది కదా. వాక్యము గొప్పదా, లేకపోతే చెప్తున్నవాడు గొప్పవాడు అంటే, చెప్తున్నవాడు ఎప్పుడు గొప్పవాడు కాదండి, వాక్యం గొప్పది ప్రియమని. వాక్యాన్ని బట్టి చెప్పేవాడు గొప్పతనం రావచ్చు, కానీ వాక్యం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. వాక్యంలో ఏమని రాస్తున్నాడంటే, పరలోకము నుండి వచ్చినటువంటి మనిషి కుమారుడు, అక్కడి నుంచి వచ్చిన వాడు యేసుక్రీస్తు తప్ప ఇక్కడి నుంచి ఎక్కిపోయిన వాడు ఎవ్వరూ కూడా పరలోకానికి వెళ్ళిన వాడు ఎవ్వడూ లేడు. మరి అబ్రహాం గారు ఏమయ్యారండి? మోషే గారు ఏమయ్యారండి? ఇసాక్ గారు ఏమయ్యారండి? హేబేల్ గారు ఏమయ్యారండి? అంటే వాళ్ళెవ్వరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళారంటే పరదైసుకి వెళ్ళారు. పరదైస్ అంటే ఏంటంటే విశ్రాంతి గది. ఏంటండి అది? నెమ్మది పొందే స్థలం. లాజరు వెళ్ళినప్పుడు అబ్రహాం గారు ఎక్కడున్నారో మనకు తెలుసు కదా. ఎక్కడున్నారు? లాజరు గారు వెళ్ళినప్పుడు అబ్రహాం గారు ఎక్కడున్నారంట? నెమ్మది పొందే స్థలంలో ఉన్నారంట. ఆయన అన్నాడు కదా, అక్కడ కష్టపడ్డాడు లాజరు, ఇక్కడికి వచ్చి నెమ్మది పొందుతున్నాడు. అంటే వెళ్ళిన వారందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే నెమ్మది పొందే స్థలం అంటూ ఒకటి ఉంది, వెయిటింగ్ రూమ్, అదే విశ్రాంతి. అక్కడ నెమ్మది పొందుతున్నారు. పరలోకానికి వెళ్ళిన వారు ఎవరు లేరు, యేసుక్రీస్తు వారు తప్ప అని చెప్పి, ఇంకా మనకు అర్థం కావాలని ఏం చెప్తున్నాడంటే, కింద వచ్చిన మీరు చూడగలిగితే, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తినో అలాగే
విశ్వసించు ప్రతి వాడును నశింపక చదవండి. ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. ఈ మాటలన్నీ కూడా నికోదేము గారికి చెప్పడం అవసరం అంటే అవసరమండి. ఎందుకంటే నికోదేము గారికి ఉన్న ఆలోచన ఏంటంటే దేవుని రాజ్యంలో నేను ప్రవేశించాలి. ఇది గట్టి నమ్మకం కలిగి ఉన్నాడు. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, నేను ఒక సంఘంలో ప్రవేశించాలని అనుకుంటలేదండి. నేను పలానా ఊరు సంఘంలోకి వెళ్ళి కూర్చోవాలి అనుకుంటలేదండి. ఏంటి ఇతని ఆలోచన అంటే నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఏమంటే ఇక్కడున్న సంఘమైనా అక్కడున్న సంఘం, ఎక్కడున్న సంఘం అన్నా ఎక్కడికి వెళ్ళాలని చివరికి దేవుని రాజ్యంలోకే వెళ్ళాలి. అంతే కదండి. లేకపోతే వాళ్ళకి వేరే దేవుని రాజ్యం ఉందా? వాళ్ళకి వేరే జిల్లా ఉన్నట్టు లేదు కదా. కనుక నికోదేము గారికి కొత్త జన్మను గురించి చెప్పాలి అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే భూలోక సంబంధమైన విషయాన్ని చెబుతూ ఏమంటున్నాడు అంటే ఇక్కడ మోషే అరణ్యంలో ఏమెత్తాడంట? ఎత్తడి సర్పాన్ని ఎత్తాడంట. ఎందుకు ఎత్తాడు అంటే అక్కడ తెగులు పుట్టింది. ఇశ్రాయేలు దేవుని మాటను అతిక్రమించారు. ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమించారో దేవునికి కోపం వచ్చింది. మనకు కూడా వస్తుంది కదా. మన పిల్లలు మన మాట వినకపోయినప్పుడు మనకి కోపం వస్తుంది. దేవునికి కోపం వచ్చింది. ఒక తెగులు పుట్టింపగా చాలా వేల మంది అక్కడ చనిపోతున్నప్పుడంట మరలా మోషే గారు ప్రాణం ఒప్పక ఒక బోధకుడు ఎలా ఉండాలని చెప్పుకున్నట్టే బాధ్యత కలిగి ఉండాలి. ఎంతమంది నశించిపోతున్నారు దేవా, మరి వీళ్ళని రక్షించని మళ్ళా ప్రార్థన చేసినప్పుడంట దేవుడు అతని మొరను ఆలకించి ఏమన్నాడంటే ఒక స్తంభం మీద ఒక ఇత్తడి సర్పాన్ని నిలబెట్టి మోషే అది చూసిన వారు బ్రతుకుతారు అని చెప్పాడంట. ఎలా చూడాలంటే దాన్ని తేరి చూడాలి, నిదానించి చూడాలన్నమాట. ఏదో ఇత్తడి సర్పం ఉందంటే దూరం నుంచి చూసేయకూడదండి. ఈరోజు ఎక్కడో ప్రార్థన జరుగుతుందంటే చాలా మంది దూరం నుంచి వినేవాళ్ళు కూడా ఉన్నారు, దూరం నుంచి చూసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఇత్తడి సర్పాన్ని అలా చూడకూడదు, నిదానించి చూడాలంట. దాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో వారిలో తెగులు మాయమైపోయి వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పాడనమాట. ఇప్పుడు అదెందుకు చెప్తున్నాడు? ఎక్కడో పాత నిబంధనలో వేల సంవత్సరాల కింద జరిగిన సంభాషణ ఎందుకు చెప్తున్నాడు అంటే ఇక్కడ నికోదేము గారికి అర్థం కావాలి. అందుకని ఇక్కడ మనం చూడగలిగితే ఆ సర్పం ఎలా అయితే ఎత్తబడిందో అనేక మందిని జీవింప చేయడానికి ఉపయోగపడిందో, అనేక మంది మరణించకుండా ఎలా ఉపయోగపడిందో ఆ స్తంభం మీద ఉన్న ఇత్తడి సర్పం, అలాగే యేసుక్రీస్తు అన్నటువంటి నేను కూడా ఏమని చెప్తాడు? చదువుకుందామండి ఆ వచనాన్ని మరలా చదువుకుందాం. అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవమును పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడును. నువ్వైతే నేను ఉన్న ఈ 4 రోజులు నైట్ వచ్చి వింటున్నావు, కానీ నేను ఒక రోజు ఎత్తబడతాను, సిలువ వేయబడతాను, నేను మరణిస్తాను, నేను ఎత్తబడినప్పుడంట మీరు విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతాడంట? నిత్య జీవంలోనికి రాగలుగుతాడు. ఈ మాట బాగా నాటుకుందండి. ఎవరికి? నికోదేము గారికి. అందుకునే ముసలివాడైనప్పటికీ కూడా ఆయన శవం కోసం అరిమతయి యోసేపుతో కలిసి వీళ్ళిద్దరు అధికారులు కలిసి వీరిద్దరు వృద్ధులు కలిసి అంట ఆ శవం కోసం పాటు పడుతున్నారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు నిదానించి యేసుక్రీస్తు వారు ఎత్తబడాలి. ఇప్పుడు ఎత్తబడ్డారు ఆయన సిలువ మీద. ఆయన ఆరోహణం 3 దినాలు సమాధిలో పెట్టాలి, 3వ దినాన్ని తిరిగి లేస్తాడు, 40 దినాలు ఊరిలో వాళ్ళు తిరుగుతాడు, శిష్యులను ఆయన బలపరుస్తాడు, 40 దినాలు అవ్విన తర్వాత ఆయన ఆరోహణం అవుతాడు, అంటే ఎత్తబడతాడు. ఇదంతా ఎవరైతే నమ్ముతారో వారు నిత్య జీవంలోనికి వెళ్తారు. సువార్త అంటే కూడా ఏంటో ప్రతిసారి మీకు చెప్తా ఉంటారు. సువార్త అంటే ఏంటండి? యేసుక్రీస్తు వారు మరణం, సమాధి, పునరుత్థానం అంటే లేపబడడం. ఇదే సువార్త అంటే. సువార్తలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఈ 3 పదాలే. అలాగే ఒక ఇత్తడి సర్పాన్ని నిదానం చూసిన వాడు ఎలా అయితే తెగుల నుండి మరణం నుండి జయించాడో, ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు వారిని చూసిన వాడు విశ్వసించిన వాడు కూడా అదే రీతిగా నిత్య జీవంలోకి నిత్యము జీవించేటువంటి ఆ పరలోకానికి వెళ్తాడు అన్నటువంటి వాస్తవాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు? పై అంత మేటర్ అంతా చదివితే నికోదేముతో చెప్తున్నాడు. నికోదేముకి ఇదిగో నేను ఎత్తబడినప్పుడు విశ్వసించిన వాడే పరలోకానికి వెళ్తాడని చెప్పడానికి ఎంత లాక్కుని వచ్చాడు. ఎక్కడి నుంచి చెప్పుకుని వచ్చాడు? మోషే గారి కాలం నుంచి చెప్పుకుని వచ్చాడు. అంటే అంత అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అంత అర్థం చేసుకుంటేనే ఒక్క మార్కు పడాలంటే ఎక్కడికి వెళ్ళాలంట? చక్రవర్తుల కాలంలోకి వెళ్ళి ఆ ప్రశ్నకు సమాధానం రాయాలంట ఎగ్జామ్స్లో. అంతే కదా. కనుక మరి ఇక్కడ కూడా నికోదేము గారికి ఉన్నటువంటి ప్రశ్నలకు, నికోదేము గారికి ఉన్నటువంటి ఆలోచనకి నివృత్తి చేయడానికి యేసుక్రీస్తు వారు మోషే గారి కాలంలో ఇత్తడి సర్పం దగ్గరికి వెళ్ళారు. ఇత్తడి సర్పం దేనికి సూచనగా ఉంది అంటే
యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. పాత నిబంధనలు ఇత్తడి సర్పం ఏంటండి, బలిపీఠం ఏంటండి, ఈ ఆరని అగ్ని ఏంటండి, ఈ ధూపం ఏంటండి, ఈ బలులు అర్పించడం ఏంటండి, ఇవన్నీ అనుకుంటున్నారు. ఇవన్నీ యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నాయి, కానీ మనకు అర్థం కాదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ ఇత్తడి సర్పం ఎవరికి సూచనగా ఉందంటే యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. దాన్ని నిదానించి చూసిన వాడు బ్రతికాడు. ఆయన్ని నిదానించి మనం యేసుక్రీస్తు వారు ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు అందు విశ్వాసం ఉంచితే మనం నిత్య జీవానికి, అంటే నిత్య జీవానికి వెళ్ళాలంటే పెట్టుబడి పెట్టవలసింది ఏంటండి? డబ్బు కాదండి. మరి ఏంటి? విశ్వాసం. ప్రియమైన దేవుని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే దేవుడేదో తింటాడని ఇయో పట్టుకెళ్ళి పెడతాం మనం. అది మనిషికి అండి. అది ఒక మనిషికి ఇష్టడుగా ఉండాలంటే మనిషికి ఏదోటి పెడితే ఇష్టడు అయిపోతాం మనం, అంతే కదా. చిన్న పిల్లలకు మనం ఏదైనా పెడుతున్నాం అనుకోండి, వాడు మన చెరువులోకి వచ్చేస్తాడు వాడు. కానీ దేవునికి ఇష్టడుగా ఉండాలంటే మనం ఎన్ని లంచాలు ఇచ్చినా, మన పెరట్లో కాసిన ఎన్ని పళ్ళు అట్టుకెళ్ళినా, ఏం అట్టుకెళ్ళినా దేవునికి ఇష్టలుగా కాదు. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండలేం. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక 2 వచనాలు చదువుకుని మనం ముగించుకుందాం. అదే యోహాను సువార్త 7వ అధ్యాయము 50వ వచనాన్ని చూడగలిగితే, అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనిషిని మాట వినక మునుపు, వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు నీవును గలిలయుడువా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడని అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. ఇక్కడ ఏమంటే జరుగుతున్నటువంటి ఘోరాన్ని చూసి ఈయన కూడా ఏమంటున్నాడు అంటే, అంతకు మునుపు అతని దగ్గరికి వచ్చినటువంటి నికోదేము, అంటే ఇంతకు మునుపు కూడా ఎక్కడికి వచ్చారు? ఇందాక చదువుకున్నాం కదా, ఎక్కడికి వచ్చాడంటే రాత్రి కాలం మంది ఈ ముసలివాడు ఎక్కడికి వచ్చాడంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడంట. ఇతను వచ్చంట మరి యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నప్పుడంట అడుగుతున్నాడంట, ఏమని అంటే, ఏంటి అసలు అతను ఏ తప్పు చేశాడని అని ఆయన గురించి మంచిగా మాట్లాడుతుంటే, మంచిగా మాట్లాడినాడు ఊరికి దూరం అంటారు కదండి, అలా అందరూ అంటున్నారంట, ఏంటి నువ్వు కూడా గలిలయుడివేనా, నువ్వు కూడా అతని పార్టీయేనా, అతని తరపున మాట్లాడుతున్నావేంటి నువ్వు అని అతన్ని నిలదీస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇంకా ఏమని చెప్తున్నారంటే, ధర్మశాస్త్రంలో ఏమని రాయబడిందంటే, ఇదిగో గలిలయలో ఏ ప్రవక్త పుట్టడని రాయబడింది. మరి యేసుక్రీస్తు వారు కూడా ప్రవక్త అని పిలువబడ్డాడు కదా, అంటే ఇతడు గలిలయలో పుట్టాడు. గలిలయ నుంచి ఎవరు రారని ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి అతను కాదు, ఎవరో దేవుడు చెప్పినటువంటి అతను కాదు, యెషయా చెప్పినటువంటి వ్యక్తి కాదు అని నిర్ధారణ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఈయన మనం నికోదేము అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడంట? రాత్రి కాలమందు వస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక మాటను కూడా మీరు చూడగలిగితే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇందాక చదువుకున్న మాటల్లో ఇతను ఎప్పుడు వచ్చాడు? రాత్రి కాలం మంది వచ్చాడు. ఎందుకు? జనాలకు భయపడి. కానీ ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? జనాల మధ్యలో ఏం చెప్తున్నాడు? ఇతడు దేవుడు చెప్పిన ప్రవక్త ఇతడే అని చెప్తున్నాడు. అంటే ఏం కలిగింది ఇతనిలో? కొంచెం తెగింపు కలిగింది. ఏం కలిగిందండి? ఎప్పుడు పిరికివారిలాగానే ఉంటామా? కానీ ఇతడు ఒకసారి పిరికివాడుగానే ఉన్నాడు కాబట్టి రాత్రులు వచ్చేవాడు, ఎవరికి కనిపించు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? జనాల మధ్యలో ఇతడు ప్రవక్త అని చెప్తున్నాడు. అంత గట్టిగా అందరి ముందు చెప్తున్నాడంటే ఎంత తెగింపు వచ్చిందంటే, మనుషులందరి మధ్యలో నేను ఈయన గొప్పవాడని చెప్పేస్తాను. నా ఉద్యోగం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నాకు కావాల్సింది ఏంటి అంటే నిత్య జీవం, దేవుని రాజ్యంలో నేను ఉండాలి. ఒకవేళ ఉద్యోగం ఉన్నా కానీ, మనకు ఆయుష్ కాలం ఉన్నా కానీ, ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేయనెత్తాడు? 60 సంవత్సరాలు వచ్చేసరికి మనల్ని ఏం చేస్తారండి? సాల్వ కప్పి సన్మానం చేసి, నాయన నువ్వు ఇంకా పని చెయ్యలేవు కాబట్టి ఇంటికి వెళ్ళి కూర్చో అని మనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపించేస్తారు. మనకు చదువు ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి, ఆయుష్ కాలం ఉంది, చేయించుకోవచ్చు కదా కొన్నాళ్ళు ఉద్యోగం అంటే చెయ్యనివ్వరు. అందుకనే అనుకున్నాడు, ఈ ఉద్యోగం ఉంటే ఏంటి, ఊడిపోతే ఏంటి, నేను మాత్రం ఈయనే ప్రభువని, ఈయనే ప్రవక్తని నేను ఒప్పుకుంటానని తెగింపు కలిగిన వాడుగా ఒప్పుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి అదే యోహాను సువార్త చివరిగా మనం ముగించుకుందామండి. 19వ అధ్యాయము 38వ వచనం. 19వ అధ్యాయము 38వ వచనం.
38వ వచనం. అటు తరువాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు ఏంటంటే అండి, ఎందుకు రహస్యంగా వస్తున్నాడంట? యూదుల భయం వల్ల, యూదులు కొట్టేస్తారేమో అని. యూదులు ఎలాంటి వారు అంటే ధర్మశాస్త్రాన్ని తోచా తప్పకుండా పాటించాలన్నమాట. ధర్మశాస్త్రంలో నీవు పరిశుద్ధుడిగా ఉండాలంటే వీళ్ళు ఏం చేసేవారంటే బయటికి వెళ్ళొస్తే చాలు స్నానాలు చేసేవారంట, బయటికి వెళ్ళొస్తే చాలంట. మేమేమైనా దోషం చేసామో, మా తలంపులు దోషం ఉన్నాయేమో నీళ్ళు చల్లుకునేవారంట. అన్నిటిలో దేవునికి ఒక భాగాన్ని ఇచ్చేసేవారంట. ఆఖరికి ఎందులోనంటే జీలకర్రలో కూడా, సోంపులో కూడా దేవునికి ఏమి ఇచ్చారంట? వాళ్ళు భాగం ఇచ్చారంట. అంటే అంత బాగా చేసేస్తున్నాం అని అనుకునేవారమంట. నిజంగా యూదుల్ని మనం చూడగలిగితే వీళ్ళు ఎలాంటి వారంటే భ్రమలో బ్రతుకుతున్నటువంటి భక్తులు లాంటి వాళ్ళు. ఈరోజు మనం కూడా అలాగే అనుకుంటాం. ఒక గంట దేవునికి ఇచ్చేసాను నేను అనుకుంటాం, ఒక గంట దేవునికి ఇచ్చేసాను నేను సమయాన్ని అనుకుంటాం, ఒక రోజు దేవునికి ఇచ్చేసాను నేను సమయాన్ని అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని వల్లరా అంతకన్నా జీవిత కాలాన్ని, అంతకన్నా త్యాగాలు చేసిన భక్తులు ఎక్కడ ఉన్నారు తెలుసా? మన చేతుల్లోనే, మన బైబిల్లో ఉన్నారు. ఇక్కడ మనం చూడగలిగితే ఏమని రాయబడింది మరొక్కసారి మనం చూడగలిగితే 38వ వచనంలో, అటు తరువాత యూదులకు భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చిన గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయెను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు అంటే 150 కేజీలు తెచ్చి రెడీగా ఉంచాడండి. ఈయన ఎప్పుడండి ఈయన చనిపోతా? యేసుక్రీస్తు వారు ఎప్పుడు చనిపోయారు, ఎప్పుడు సిలువ వేయబడ్డారు అంటే ఆయన మధ్యాహ్నం 3 గంటలకే చనిపోయారు. మనందరికీ తెలుసు. మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయి, ఒకవేళ చనిపోకపోతే ఏం చేస్తారు అంటే కాళ్ళు విరగొట్టి చంపేస్తారు. కాళ్ళు విరగొట్టారనుకోండి మనిషి చనిపోతాడు. ఎముకలు విరిగిపోతే ఆ బాధ వలన చనిపోతాడు అనమాట. ఒకవేళ ఎందుకు చంపేస్తున్నారు బలవంతంగా అంటే వాళ్ళకి సాయంకాలం 6 అయిందనుకోండి మరొక రోజు స్టార్ట్ అవుద్ది. గత 2 వారాల క్రితం చదువుకున్నాం. 6 అవ్వింది అనుకోండి, ఇప్పుడు సాయంకాలం 6 అవ్వింది అనుకోండి, తర్వాత రోజు స్టార్ట్ అవుద్ది. తర్వాత ఏ రోజు? శనివారం. తర్వాత ఏ రోజు? శనివారం. ఇప్పుడు 6 దాటిన తర్వాత వాళ్ళు సిలువ మీద శవాన్ని ఉంచరు. ఒకవేళ సిలువ మీద శవాన్ని ఉంచకుండా బతుకున్నవాడు ఉంచుదామంటే బతుకున్నవాడిని కూడా ఉంచకూడదు. అందుకని ఏం చేస్తారు? కాళ్ళు విరగొట్టి చంపేస్తారనమాట. యూదుల ఆచారం అది. మనకి ఎప్పుడు మరుసటి రోజు స్టార్ట్ అవుద్ది? రాత్రి 12 అవుతే 12 దాటితే మరుసటి రోజు స్టార్ట్ అవుద్ది. మన క్యాలెండర్ వేరు, వాళ్ళ క్యాలెండర్ వేరు. కనుక ఇక్కడ మనం చూడగలిగితే ఆ రాత్రి కాలం 3 గంటలకు చనిపోతే ఏమంటే వీళ్ళున్నటువంటి ఊరికి ఆ గోల్గంతా కొండకి కొన్ని కిలోమీటర్లు ఉండొచ్చండి దూరం అండి. అంత కిలోమీటర్లు నిజంగా ఎంత టైం ఉందో చూడండి. ఎంత టైం ఉందో? 3 గంటలకు చనిపోయాడని వీళ్ళు ఎప్పుడు నిర్ధారణ చేసుకుంటుంటారో? ఏ 4 అవ్విన తర్వాత నిర్ధారణ చేసి ఉంటారు, లేకపోతే 5 అవ్విన తర్వాత నిర్ధారణ చేసి ఉండాలి. ఎందుకంటే ఇంకా మా టైం మారిపోతున్నప్పుడే కదా చూసుకుంటారు. ఇప్పుడు 5 అనుకోవచ్చు. 5 గంటలకు చూసినప్పుడు అప్పటికే చనిపోయి ఉన్నాడు. అప్పుడు బయటకు వచ్చిందనమాట యేసుక్రీస్తు వారు అప్పుడే చనిపోయాడా అని. నిజంగా అలా అనుకున్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా వీళ్ళు వెళ్తున్న వారు ఏమైనా యవ్వనస్తులా పరుగు వెళ్ళిపోవడానికి, లేకపోతే ఎవరైనా కారు వేసుకుని వెళ్ళినాకే, ఆటో కట్టించుకుని వెళ్ళినాకే ఇవేమీ కుదరవు. ఎందుకంటే అది కొండ మీద ఉంది. బస్సు ప్రయాణం లేదు, ఆటోల ప్రయాణం, బండి, సైకిల్ ఏమీ లేదు మాట, ఏమీ లేదు. ఆ టైంలో ఒకవేళ ఒంటి మీద వెళ్ళాలంటే షికారుకి వెళ్ళినట్టు ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే పరుగునే వెళ్ళాలి. ఇప్పుడు ఆ గంట పోయిన తర్వాత మార్కెట్ కూడా ఉండదండి. ఎందుకంటే అది విశ్రాంతి దినం. శనివారం ఏంటంటే వాళ్ళకి విశ్రాంతి దినాన్ని అమ్మకూడదు, కొనకూడదు. కొన్నా నేరమే, అమ్మినా నేరమే. ఇది యూదు యొక్క చట్టం అన్నమాట. ఇప్పుడు ఒక 2 గంటల్లో లేదా గంటన్నరలో విశ్రాంతి దినం వచ్చేస్తుంది, కొట్లన్నీ మూసేస్తారు. ఇప్పుడు ఆయన శవం మీద కప్పుకోవడానికి తెల్లటి వస్త్రం కావాలి. ఆయన మీద వేయడానికి సుగంధం ఎంత కావాలంట? సెంట్ ఎంత కావాలంట? 150 సేర్లు కావాలంటే 150 కేజీలు కావాలంట ఆ దేహం మీద వేయడానికి. ఇప్పుడు పిలాతు దగ్గరికి ఎవరు వచ్చారండి? అరిమతయి యోసేపు వచ్చాడు. ఇప్పుడు ఈ మార్కెట్ అంతా ఎవరు చేస్తున్నారు? నికోదేము చేస్తున్నాడు. ఇక్కడ అర్థమైందా మీకు? శవం దగ్గర ఇమ్మని అడగడానికి వచ్చింది, శవాన్ని తీసుకొచ్చే ఈ యొక్క ఆలోచన ఎవరిది అంటే, ఈ పని ఎవరిదంటే అరిమతయి యోసేపుది. ఈయన శవానికి వచ్చేసరికి సమాధి కార్యక్రమాలు సిద్ధం చేయడానికి, మార్కెట్కి వెళ్ళి వస్త్రం తేయడానికి, సెంటు కొనడానికి, ఇవన్నీ తేయడానికి మార్కెటింగ్ వెళ్ళింది ఎవరు అంటే
నికోదేము గారు. వీళ్ళిద్దరూ యవ్వనస్తులు కాదు, వీళ్ళిద్దరు ఎవరంట? ముసలివారంట. అంటే వాక్యం వాళ్ళని ఎలా బలపరుస్తుంది అంటే మొట్టమొదటి భయపడ్డారు, రహస్యంగా విన్నారు, కానీ తర్వాత కాలంలో వీళ్ళకి ఎంత తెగింపు వచ్చిందో అన్న దాన్ని మనం గుర్తించుకోవాలి. అంటే ఈ ముసలి వారి విషయంలో ఇంత తెగింపు కలిగి ఉంటే ఈరోజు పిల్లలుగా ఉన్నవారు ఉన్నారు, యవనస్తులుగా ఉన్నవారు ఉన్నారు, ఎంత బలం కలిగినటువంటి వారు ఉన్నారు, ఏదైనా సాధించగలరు. కానీ ఏమైపోయారంటే దేవుని పనిలో, సువార్త పనిలో చతుకులు పడిపోయారు. ఈరోజు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు చతుకులు పడిపోయినటువంటి వారుగా ఉన్నారు. అలాంటి మనల్ని చూసి దేవుడు చింతించడా? ఎదుగు బదుగులేని మన పిల్లల్ని చూసి మనం చింతిస్తున్నాం కదా, మరి మనల్ని చూసి దేవుడు చింతించడా? ఇక్కడ మనం చూడగలిగితే చూడండి, ఆ వచనంలో మరొకసారి మనం చదువుకుందాము. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము గోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టి ఆయనకు సిలువ వేసిరి. ఆయన సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉంది, ఆ తోటలో ఎవ్వడును పొడ్చబడలేదు. ఆ సమాధి ఎవరిదంటే అరిమతయు యోసేపుది. ముసలివాడు కదండి, సమాధి కూడా సిద్ధం చేసుకున్నాడు. యూదులు బ్రతికున్న దానికన్నా చనిపోయిన తర్వాత సమాధి బాగుండాలని చూసుకునేవారు. బ్రతికొండగా ఇల్లు లేకపోయినా కానీ మంచి సమాధి మాత్రం సిద్ధం చేసుకునేవారు అన్నమాట యూదులు. అయితే ఈయన కూడా ముందుగానే తొలిపించుకున్నాడు, ఒక మంచి తోటలో సమాధి తొలిపించుకున్నాడంట. ఆ సమాధిలో పెట్టబడింది. ఒక ముసలాయన ఏం చేస్తున్నాడు అంటే శవాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. ఒక ముసలాయనేమో మార్కెట్కి వెళ్ళి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చి, ఇద్దరు ముసలివారు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారి దేహాన్ని, ఇంతకీ ముసలివారిద్దరూ ఎక్కడ విన్నారు? రహస్యంగా విన్నారు. రహస్యంగా విన్నవారు బహిరంగంగా బయటికి వచ్చారు. అంటే వారిలో ఉన్న పిరికితనం పోయింది. ఈరోజు మనలో ఉన్న పిరికితనం కూడా పోవాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. మనలో ఉన్న పిరికితనం పోకపోతే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, పిరికి వారు పరలోకానికి అర్హులు కాదు. కనుక ఈ మాటను మనం బాగా గుర్తించుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకనే రహస్యంగా విన్నవారు మేడల మీద ప్రకటిస్తున్నారంట. రహస్యంగా ఉన్నవారు తమ యొక్క సత్క్రియల చేత బహిరంగ వారు కనిపిస్తూ ఉన్నారంట ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక మనలో ఎలాంటి తెగింపు ఉంది? ఇంత వాక్యం వింటున్నాం కదా, దేవుడు పరిశుద్ధాత్మ మనకు సహాయంగా ఉండి మనల్ని ప్రతి విషయంలో కూడా మనల్ని నొప్పింపచేస్తున్నాడు కదా. నువ్వు మాట్లాడే మాట తప్పు, నువ్వు చేస్తున్న క్రియ తప్పు, నువ్వు ఎన్నాళ్ళు ఇలా కూర్చుని ఉంటావు, నువ్వు సువార్తను ప్రకటించు, నువ్వు పాట పాడు, నువ్వు వాక్యాన్ని చదువు, నువ్వు ఇదిగో నువ్వు సువార్తకు వెళ్ళని ఎన్నిసార్లు మనల్ని పిలుస్తున్నాడు. కానీ ఆ పిలుపుకు మనం చెవియొగ్గుతున్నామా? అందుకనే ప్రకటన గ్రంథంలో రాస్తూ ఏమంటాడు అంటే, చెవి కలిగిన వాడు వినును అంటే ఎంతోమంది చెవులు కలిగి ఉంటున్నాం, కానీ వినే చెవి మాత్రం మనకే లేదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ముసలి వారైనప్పటికీ కూడా ఆ 2 గంటల్లో ఎంత హైరాణ పడి ఉంటారో చూడండి, ఎంత ఆయాసపడి ఉంటారు. ముసలివారే అంత ప్రయత్నపడి యేసుక్రీస్తు వారు సమాధి చేశారు అంటే ప్రియమైన వాళ్ళు సమాధి చేశారు కాబట్టే ఆయన తిరిగి లేచాడని ఈరోజు గర్వకారణంగా మనము. కనుక మన వల్ల మనం ఏమన్నా చేస్తున్నామా? ముసలివారు చెయ్యలేనటువంటి సాహసం చేశారు. ఈరోజు మనకి ఇంకా ఆయుష్కాలం, మనకి ఇంకా బలం ఉంది, మనకి ఇంకా యవ్వన కాలంలో ఉన్నవారు ఉన్నారు ఇంకా, కానీ మనం ఏమన్నా చేయగలుగుతున్నామండి? కనుక ఆలోచించుకోండి ప్రియమైన దేవుని వాళ్ళారా. పరలోక విషయంలో మనం తెగింపు కలిగిన వారుగా ఉండాలి. ఏ విషయంలో తెగింపు లేకపోయినా పర్వాలేదు, ఒక పూట భోజనం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఒక పూట వాక్యం చదువుతున్నాం మనం ఆలోచన చేసుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుని పనికై తెగింపు నీకుందా అన్నటువంటి మాటలు మనం ఇప్పటివరకు విన్నాం. కనుక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల జీవితాలు మనం చూసాం కాబట్టి ఆ భక్తుల జీవితాల పక్కన మన జీవితం పెట్టుకుని మీరు చూసుకోండి, మీ జీవితాన్ని పెట్టుకుని మీరు చూసుకోండి. వాక్యం ఎలాంటిది అంటే ఇది ఒక దర్పణం లాంటిది. ఈ దర్పణంలో మన బ్రతుకులు కనిపించాలి, మన లోపాలు కనిపించాలి. ఆ లోపాలు కనిపించినప్పుడు మనం వాటిని సరి చేసుకోవాలి. అందుకనే దేవుడు మనకు వినిపిస్తున్నాడు. కనుక ప్రార్థన చేసుకుని మన యొక్క అంశాన్ని ముగించుకుందామని ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమే పాటి వారం తండ్రి, ఎన్నిక లేనటువంటి వారం తండ్రి. దేవా మీ సన్నిధిలో ఉంటున్నాము తండ్రి, మీరు అక్షర భాగ్యం పొందుకున్నామని తండ్రి దేవా ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాము. కానీ తండ్రి దేవా మేము చేయవలసినటువంటి పని చేయలేకపోతున్నామేమో తండ్రి. అయ్యా ముసలి వారైనప్పటికీ వృద్ధులైనప్పటికీ నా తండ్రి ఎంత సాహసాన్ని చేశారో, ఎంత హైరాణ పడ్డారో, ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో.
అప్పటి వరకు రహస్యంగా విన్నప్పటికీ తండ్రి, బహిరంగంగా మిమ్మల్ని ఎట్టి రీతిగా ఒప్పుకొని ఆయన శవం మాకు కావాలి కావాలి అని, ఆయన శరీరం కావాలని తండ్రి ఎంత తపన పడ్డారో మేము తండ్రి ఇప్పటి వరకు ఆలోచించాం మీ వాక్యంలో తండ్రి. కనుక తండ్రి దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. మేము ఇంకా చతుకులు పడిన జీవితంలో ఉన్నామేమో తండ్రి, మేము ఇంకా ఆసక్తి లేని జీవితంగా ఉన్నామేమో తండ్రి. ఇదిగో పలానా వారు ఇట్టి రీతిగా ఉన్నారని భక్తులను చెప్పుకుంటున్నాము, కానీ మా జీవితాలు అలా ఉండాలి, మేము అలా ఎదగాలన్నటువంటి నిర్ణయాన్ని మేము తీసుకోలేకపోతున్నాం. కనుక కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది రహస్యంగా వింటున్న వారు ఉన్నారు తండ్రి. ఏదో ఒక రోజు తండ్రి దేవా తండ్రి, ఇదిగో తండ్రి అయ్యా నికోదేము వలె ఏదో ఒక రోజు అరిమతయి యోసేపు వలె బయటకు రావాల్సినటువంటి ఒక దినం ఉంది తండ్రి. ఆ దినాన్ని మేము వారిని చూచులాగున తండ్రి దేవా మా మనోనేత్రాలు వెలిగించండి దేవా తండ్రి. అలాంటి వారు తండ్రి, రహస్యముగా వింటున్నటువంటి వారు, అలాంటి వారికి ధైర్యాన్ని పుట్టించండి దేవా తండ్రి. దేవా మీకు వందనాలు. ఎందుకంటే సమయం లేదు తండ్రి, సమయం లేదు, సద్వినియోగం చేసుకోవలసిన వారమై ఉన్నాం తండ్రి దేవా. అయ్యా కడవరి దినాలలో ఉన్నాం తండ్రి, చివరి గడియల్లో ఉన్నాం తండ్రి. ఇప్పుడైనా మేము తండ్రి దేవా ఒక నిర్ణయం తీసుకోకపోతే, ఇప్పుడైనా మేము తొందరపడకపోతే తండ్రి అయ్యా నిత్య నరకానికి వెళ్ళిపోతామేమో తండ్రి. ఆలోచన కలిగి ప్రతి ఒక్కరము కూడా తండ్రి దేవా ఆధ్యాత్మిక జీవితంలో పరుగులు పెట్టడానికి సహాయం చేయమని, మాకున్న సమయం కొంచెం, మాకున్న ఆయుష్ కాలం చాలా కొంచెం తండ్రి, ఈ కొంచెం ఆయుష్ కాలంలో, ఈ కొంచెం సమయంలో, కొంచెం జీవితంలో తండ్రి ఎక్కువగా మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు అందరికీ దయచేసి ఆధ్యాత్మిక జీవితంలో మమ్మల్ని ఎదిగింపచేస్తారని, మా చేయి పట్టుకుని మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ, దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. మరణకరమైన పరిస్థితి నుండి ఆ బిడ్డను మీరు లేవనెత్తిన విధానాన్ని బట్టి, మా మధ్యలో సజీవంగా నిలబెట్టిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, ఇదిగో వారి కుటుంబం అంతా మీ సన్నిధిలో ఉంది తండ్రి దేవా. అయ్యా తండ్రి ఇదిగో ఒక్కరు ఉంటేనే ఎంత సాహసాన్ని చేశారు అంటే, కుటుంబం అంతా మీ సన్నిధిలో ఉన్నారు, ఎన్నో కార్యాలు చేయగలరు తండ్రి. కనుక వారిని పురికొల్పండి, ప్రేరేపించండి. సంఘానికి తండ్రి మూల స్తంభాలుగా వారి కుటుంబాన్ని మీరు నిలబెడతారని కోరుకుంటూ, వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు.